లా సరస్సు ఒడ్డున నిర్మించిన ఆ వారసత్వ హోటల్లోని స్వాగత కక్షంలో సావిత్రి భండారి తన పిల్లలకు 3 గదుల తాళాలు పంచి ఇచ్చింది. నా వైపు చూసి నవ్వుతూ అదితికి వేరే గది అవసరం ఏముంది, ఆమె తన్వి పిల్లలతోనే ఉండిపోతుంది, రాత్రి వాళ్లను చూసుకుంటుందని చెప్పింది. ఆ క్షణంలోనే నాకు అర్థమైంది. 6 సంవత్సరాలుగా నేను నా కుటుంబంగా భావించి పెంచిన ఆ కుటుంబం కళ్లలో నా స్థానం కోడలిది కాదు, జీతం లేకుండా పనిచేసే సేవకురాలిది అని. నా 2 చేతులు సామానుతో నిండి ఉన్నాయి. ఒక పెద్ద బ్యాగ్లో తన్వి 7 ఏళ్ల కొడుకు బట్టలు, మందులు ఉన్నాయి. రెండవ దానిలో ఆమె చిన్న కూతురికి స్నాక్స్, రంగుల పుస్తకాలు, స్వింగ్ కాస్ట్యూమ్ ఉన్నాయి. మూడవ బ్యాగ్లో సావిత్రిగారి మందులు, పూజకు చిన్న డబ్బా, పొడి పండ్లు, ప్రయాణంలో ఆమె ఇష్టపడే ప్రత్యేక నమకీన్లు ఉన్నాయి. నా చిన్న సూట్ కేస్ను వెనకాల నుంచి లాగుతూ ఉన్నాను. కానీ హోటల్ చేరిన తర్వాత ఎవరూ ఒక్కసారైనా నేను అలసిపోయానా అని అడగలేదు. హోటల్ విశాలమైన స్వాగత కక్షం రాజస్థాన్ పాత హవేలీలలాగా అలంకరించబడి ఉంది. తెల్ల సంగమార్మర్ నేలపై సరస్సు నుంచి వచ్చే వెలుగు మెరుస్తూ ఉంది. ఇత్తడి దీపదానాల్లో సువాసన గల జెల్ మండుతూ ఉంది. దూరంగా కూర్చున్న ఒక కళాకారుడు మెల్లని స్వరంతో రావణహత్త బాదుతూ ఉన్నాడు. చుట్టూ విదేశీ అతిథులు ఫోటోలు తీస్తూ ఉన్నారు. ఎర్ర పగడి ధరించిన ఉద్యోగులు నిశ్శబ్దంగా ప్రతి వచ్చేవారిని స్వాగతిస్తున్నారు. ఆ మొత్తం భవ్య దృశ్యంలో నేను మాత్రమే ఎలా ఉన్నానంటే, ఏదో ఉత్సవంలో పొరపాటున వెనక తలుపు గుండా వచ్చినట్టు. సావిత్రిగారు ప్రయాణం కోసం కొత్త కాంచీపురం చీర ధరించారు. వారి మెడలో భారీ బంగారు చైన్, చేతుల్లో నేను గత దీపావళికి ఇచ్చిన కంకణాలు మెరుస్తున్నాయి. తన్వి, ఆమె భర్త సమీర్ హోటల్ అలంకరణ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెడుతూ ఉన్నారు. నిఖిల్, ఆయన భార్య కృతిక స్వాగతంలో గ్లాసులు చేతిలో పట్టుకుని గదుల దృశ్యాలు, సౌకర్యాల గురించి చర్చిస్తున్నారు. వారిలో ఎవరికీ తెలియదు, హోటల్ బుకింగ్ నుంచి విమాన టికెట్ల వరకు చెల్లింపు జరిగిన కార్పొరేట్ కార్డు, అసలు చెల్లింపు నా వ్యక్తిగత ఖాతా నుంచి జరగాల్సి ఉందని. సావిత్రిగారు మొదటి తాళం తన పర్సులో పెట్టుకుంటూ చెప్పారు, సరస్సు వైపు తెరుచుకునే అతిపెద్ద గది నాది. ఈ వయస్సులో చిన్న చోట ఎలా ఉంటాను? రెండవ తాళం తన్వి అరచేతిపై పెట్టారు. నీకు 2 పిల్లలు ఉన్నారు, నీకు పెద్ద గది కావాలి. మూడవ తాళం నిఖిల్కు ఇస్తూ వారి ముఖం వికసించింది. మీ ఇద్దరి పెళ్లికి ఇంకా ఏడాది కూడా కాలేదు. మీకు మీ స్వంత ప్రైవేట్ స్థలం కావాలి. నేను కొన్ని క్షణాలు ఎదురుచూశాను. బహుశా 4వ తాళం ఏదో ఎన్వలప్లో మిగిలి ఉండి ఉంటుందని అనుకున్నాను. హోటల్ అంత ఖరీదైనది కాబట్టి నా కోసం గది నిర్ణయించకుండా బుకింగ్ చేసి ఉంటారని నమ్మలేకపోయాను. నేను స్వాగత కక్షం ఉద్యోగి వైపు చూశాను. అతను స్క్రీన్ చూస్తూ తర్వాత సంకోచంగా నా వైపు చూశాడు. అమ్మా అని నేను మెల్లగా అడిగాను. నా గది ఏది? తన్వి పెదవులపై చేయి పెట్టుకుని నవ్వు అణచుకుంది. నిఖిల్ తన భార్య వైపు చూశాడు. ఇద్దరి ముఖాల్లోనూ బలహీనుడి నిస్సహాయత చూసినప్పుడు వచ్చే నవ్వు కనిపించింది. సావిత్రిగారు నోరు తెరిచారు. నీకోసం వేరే గది ఎవరు చెప్పారు? మేము 7గురం 3 గదుల్లో ఎలా ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నాను. ఏర్పాటు అయిపోతుంది. తన్వి గదిలో ఎలాగూ నీకు లోతైన నిద్ర రాదు, పిల్లలకు నీళ్లు కావాలంటే పనికొస్తావు. తన్వి సహజంగా జతచేసింది. చిన్నదానికి రాత్రి దగ్గు వస్తుంది. అత్తగారు దగ్గరుంటే నేను విశ్రాంతి తీసుకుంటాను. ఆమె మాటలు వినగానే నా పట్టు బ్యాగ్ పట్టీలపై బిగిసింది. నా అరచేతుల్లో నొప్పి మొదలైంది. కాని దానికంటే ఎక్కువ నొప్పి ఆ మాటలు ఇచ్చాయి. నా కోరిక, సౌకర్యం, గౌరవానికి ఏ విలువ లేదని అనుకున్నారని. కాని ఈ ప్రయాణం ఉద్దేశం అందరి విశ్రాంతి కాదా అని నేను చెప్పాను. నేను పిల్లల సంరక్షణ చేయడానికి రాలేదు. సావిత్రిగారి ముఖం కఠినమైంది. నువ్వు ఏ టోన్లో మాట్లాడుతున్నావు? కునాల్ తన సంపాదనతో మొత్తం కుటుంబాన్ని ఇంత ఖరీదైన చోట తిప్పించాడు. కనీసం అతని కుటుంబం కోసం అంతైనా చెయ్యవచ్చు కదా. నేను వారికి చెప్పాలనుకున్నాను. ప్రయాణం ప్రతి రూపాయి నా కూలి నుంచి వచ్చిందని. కునాల్ ఏ కంపెనీ యజమానిగా తిరుగుతున్నాడో దాని మొదటి పెట్టుబడి నా తండ్రి వదిలిపెట్టిన భూమి అమ్మి వచ్చిందని. సావిత్రిగారు ఏ కొడుకును కుటుంబ భాగ్యం మార్చేవాడిగా భావిస్తున్నారో 6 సంవత్సరాల క్రితం బ్యాంక్ నోటీసుల నుంచి కాపాడినది నేనేనని. కానీ నేను ఎప్పటిలాగే నా మాటలు మింగేసుకున్నాను. 6 సంవత్సరాలుగా నేను ఇలాగే చెప్పుకుంటూ వచ్చాను. కునాల్ ప్రతిష్ఠ కాపాడేందుకు మౌనం వహించడం, అతని కుటుంబం తప్పుడు అవగాహనలను నిజమని అనుకోనివ్వడం, నా కృషిని అతని పేరు నీడలో దాచడం, అది నా అలవాటైపోయింది. స్వాగత కక్షం ఉద్యోగి వినయంగా చెప్పాడు. మేడం, హోటల్లో ఈ రోజు దాదాపు అన్ని గదులు నిండిపోయాయి.
మా దగ్గర ఒక చిన్న హెరిటేజ్ రూమ్ అందుబాటులో ఉంది, కాని దాని ఛార్జీ వేరుగా చెల్లించాలి. నేను సావిత్రి గారి వైపు చూశాను. ఆమె చేతిలో అదే నల్ల డార్క్ కార్డు ఉంది. దాని ప్రధాన ఖాతా నా పేరుపై ఉంది. అయితే మరో గది తీసుకుందాం అని నేను చెప్పాను. వారు వెంటనే కార్డు తమ పర్సులో పెట్టేశారు. ఒక రాత్రికి అంత డబ్బు వృధా చెయ్యడం తెలివికాదు. కునాల్ కష్టపడి సంపాదించాడు. నీకు అతని డబ్బు విలువ తెలియదు, ఎందుకంటే నువ్వు ఇల్లు, ఆఫీస్ మధ్య కొన్ని కాగితాలు చూస్తూ ఉంటావు తప్ప. నా ఛాతీ లోపల ఏదో విరిగి పడిపోయింది. గత 10 సంవత్సరాల్లో మొదటిసారి వారి ముందు నా కృషి లెక్కలు చెప్పుకోవాలని రావాలనుకోలేదు. అప్పుడు నా ఫోన్ మోగింది. స్క్రీన్పై కునాల్ పేరు కనిపించింది. బహుశా అతనికి హోటల్ చేరిన సమాచారం వచ్చి ఉంటుంది. సావిత్రిగారు ఉత్సాహంగా ఫోన్ నానుంచి దాదాపు లాక్కుని స్పీకర్ ఆన్ చేశారు. కొడుకా, మేము చేరాం. వారు మొత్తం స్వాగతం వినిపించే స్వరంతో చెప్పారు. హోటల్ చాలా అద్భుతం. అందరూ నీ ప్రశంసలు చేస్తున్నారు. అవతలి వైపునుంచి కునాల్ అలసిన స్వరం వచ్చింది. బాగుంది అమ్మా, మీరంతా ఆనందించండి. నేను ఇప్పుడు బెంగళూరులో కస్టమర్లతో మీటింగ్లో ఉన్నాను. గత 3 రోజులుగా అతను అదే చేస్తున్నాడు. కంపెనీ కొత్త ఎగుమతి ఒప్పందం కోసం బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. అతను స్వయంగా ఈ కుటుంబ ప్రయాణంలో చేరడానికి నిరాకరించి నిరంతరం మీటింగుల్లో ఉంటానని చెప్పాడు. సావిత్రిగారు నా వైపు చూసి చెప్పారు. అదితి మళ్లీ తన గది గురించి మాట పెంచుతోంది. కొన్ని క్షణాలు నిసి కునాల్ కనీసం పరిస్థితి ఏమిటని అడుగుతాడని, బహుశా అదనపు గది తీసుకో అంటాడని. గత నెల రాత్రింబవళ్లు పనిచేసి కంపెనీ అతిపెద్ద యూరోపియన్ కస్టమర్ను తిరిగి తెచ్చినది నేనేనని గుర్తుండాలని, నేను తన్వి పిల్లల పరిచయం కాదని అర్థం చేసుకుంటాడని. అతను కేవలం అంతే అడిగాడు. ఏమైంది? నేను ఫోన్ నా చేతిలోకి తీసుకున్నాను. ఇక్కడ 3 గదులున్నాయి. అమ్మగారు 3ంటినీ పంచేశారు. నన్ను తన్వి పిల్లలతో సోఫాపై పడుకోమని చెబుతున్నారు. కునాల్ పొడవైన నిట్టూర్పు విడిచాడు. నేను ఏదో ముఖ్యమైన మీటింగ్ మధ్య అతన్ని చిన్న ఇంటి ఇబ్బందితో ఇబ్బంది పెడుతున్నట్టు. అదితి 2 రోజుల మాట. కొంచెం సర్దుబాటు చేసుకో. నీకు ఇది సాధారణంగా అనిపిస్తుంది. అమ్మ చేసిన ఏర్పాట్లు నిజంగానే ఉంటాయి. నువ్వు నీ భార్యతో హోటల్లో పిల్లల సంరక్షణ చేసి సోఫాపై పడుకోమని చెబుతున్నావా? అందరూ ఆలీశాన్ గదుల్లో ఉండగా స్వాగత కక్షంలో నిలబడ్డ వారి స్వరాలు మెల్లబడ్డాయి. హోటల్ ఉద్యోగులు వేరే వైపు చూడాలని ప్రయత్నిస్తున్నారు. కాని అందరూ మా సంభాషణ వింటున్నారు. కునాల్ స్వరం కఠినమైంది. ప్రతి విషయాన్ని గౌరవం, అవమానం సమస్యగా మార్చడం ఆపు. నువ్వు కుటుంబంలో భాగం. కుటుంబంలో కొంచెం రాజీ చేసుకోవాల్సి వస్తుంది. నేను అడిగాను. రాజీ ఎప్పుడూ నాకు మాత్రమే ఎందుకు చెయ్యాల్సి వస్తుంది? అతను కొన్ని క్షణాల తర్వాత చెప్పాడు. ఎందుకంటే నువ్వు పరిస్థితులను నిర్వహించగలవు. అమ్మ వయసు మళ్ళింది. తన్వి పిల్లలు చిన్నవారు. నిఖిల్ కొత్త పెళ్లి. నువ్వు ఒంటరివి. మీకు ఏ సమస్య? నేను ఒంటరిని కాదు. నేను అతని భార్యని. కాని అతని ఈ వాక్యం నాకు చెప్పింది, అతని జీవితంలో భార్యగా ఉండటం ఒంటరిగా ఉండటంతో సమానమని. నేపథ్యంలో మెల్లని సంగీతం వినిపించింది. ఆ స్వరం ఏ కార్పొరేట్ మీటింగ్ది లాగా లేదు. నాకు అనిపించింది దగ్గరలోనే ఏదో రెస్టారెంట్ లేదా లాంజ్లో సంగీతం వాయిస్తున్నట్టు. నేను అడిగాను, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావ్? అతను చిరాకుపడ్డాడు. చెప్పాను కదా బెంగళూరులో ఉన్నానని. ప్రతి విషయంపై విచారణ చెయ్యకు. నాకు మీటింగ్కు తిరిగి వెళ్ళాలి. ఒక చివరి ప్రశ్న అని నేను చెప్పాను. నేను ఇక్కడే ఉండి అమ్మగారి మాట వినాలని కోరుకుంటున్నావా? అవును. దయచేసి ఏ తమాషా చెయ్యకు. అతను ఫోన్ కట్ చేశాడు. ఆ క్షణం నా లోపల లేచిన నొప్పి కన్నీళ్లుగా మారలేదు, మరేదోగా మారింది. సంవత్సరాలుగా మూసుకున్న నా కళ్ళు అకస్మాత్తుగా తెరుచుకున్నట్టు ఒక చల్లని అవగాహన. నేను చేతిలో పట్టుకున్న 3 బ్యాగులను నేలపై ఉంచాను. ఒక బ్యాగ్ నోరు కొంచెం తెరుచుకుంది. పిల్లల స్నాక్ ప్యాకెట్ బయటపడిపోయింది. తన్వి కోపంగా చెప్పింది, అత్తగారు జాగ్రత్తగా, పిల్లల సామాను. నేను ఆమె వైపు చూసి చెప్పాను, ఎత్తుకో. ఆమె స్తంభించిపోయింది. బహుశా నన్ను ఈ స్వరంలో ఎప్పుడూ మాట్లాడుతూ వినలేదు. సావిత్రిగారు నా దగ్గరికి వచ్చారు. ఇదేంటి ప్రవర్తన? మీరు కుటుంబం అని పిలిచేదానిలో నా పాత్ర ఇప్పుడు ముగిసింది. నాటకం ఆడకు. సామాను ఎత్తుకుని గదిలోకి రా. నేను గదిలోకి వెళ్లను అంటే ఎక్కడికి వెళ్తావ్? జైపూర్ తిరిగి. కొన్ని క్షణాలు వారి ముఖంపై ఆందోళన కనిపించింది. కాని వెంటనే అహంకారం ముఖాన్ని కప్పేసింది. వెళ్ళిపో. 2 గంటలు బయట తిరిగి వస్తే అకలి సరిపోతుంది. తర్వాత స్వయంగా తిరిగి వచ్చి తలుపు ఖటఖటా పెడతావా? నిఖిల్ నవ్వాడు. అత్తగారి దగ్గర వేరుగా అంత డబ్బు ఎక్కడుంటుంది అకస్మాత్తుగా టికెట్ తీసుకుని తిరిగి వెళ్లడానికి? నేను అతని మాటకు జవాబు ఇవ్వలేదు.
నా చిన్న సూట్ కేస్ ఎత్తుకుని హోటల్ బయటకు వెళ్లాను. సరస్సు ఒడ్డున సాయంత్రం దిగుతోంది. నీటిపై మహల్ల వెలుగు వణుకుతూ ఉంది. పర్యాటకులు పడవల్లో కూర్చుని ఫోటోలు తీస్తున్నారు. రోడ్డుపై గాలి తేమగా ఉంది. దూరం నుంచి గుడి గంటలు వినిపిస్తున్నాయి. నేను రాతి మెట్ల దగ్గర ఆగేను. నా వెనకెవరూ రాలేదు. 6 సంవత్సరాల్లో నేను ఈ కుటుంబం కోసం లెక్కలేనన్నిసార్లు నా కార్యక్రమం మార్చుకున్నాను. సావిత్రిగారి మోకాళ్ల శస్త్రచికిత్స సమయంలో నేను 3 వారాలు వారికి 1,00,000 ఇచ్చాను. నిఖిల్ ఒక విఫలమైన వ్యాపారంలో డబ్బు పోగొట్టుకున్నప్పుడు అతని బ్యాంక్ రుణం నేను చెల్లించాను. ప్రతి పండుగకు బట్టలు, బంగారం, బహుమతులు నేను కొన్నాను. కాని వారి ముందు కునాల్ ఇవన్నీ తన నుంచే అని చెబుతూ ఉండేవాడు. నేను స్వయంగా అలా జరగనిచ్చాను. మొదట్లో నాకు అనిపించింది ఇది ప్రేమ అని. కునాల్ విఫలమైన తర్వాత అతని ఆత్మవిశ్వాసం విరిగిపోయింది. మా పెళ్లి కొన్ని నెలల్లోనే అతను తన 2 స్నేహితులతో ఫర్నిచర్ చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. పరిశీలించకుండా రుణం తీసుకున్నాడు. తప్పుడు సరఫరాలపై నమ్మకం పెట్టుకున్నాడు. వ్యక్తిగత ఖర్చులను వ్యాపార పెట్టుబడిగా భావించాడు. 8 నెలల్లో వ్యాపారం మూతపడింది. దాదాపు 1 కోటి డబ్బు అతని తలపై పడింది. అతను రాత్రంతా తాగి తనను తాను విఫలుడని చెప్పుకుంటూ నాతో చెప్పేవాడు. తన కుటుంబం ముందు తన గౌరవం పోతుందని. ఆ సమయంలో నేను జైపూర్లోని ఒక ఎగుమతి కంపెనీలో మార్కెటింగ్ విభాగం చూసుకుంటూ ఉండేవాణ్ణి. నా అమ్మ ఇప్పటికే కన్నుమూసింది. నాన్న నా పేరుపై అజ్మీర్ రోడ్ దగ్గర ఒక భూమి వదిలిపెట్టారు. నేను ఆ భూమి అమ్మేశాను. రుణం పెద్ద భాగం చెల్లించాను. మిగతా డబ్బుతో చేతితో తయారైన రాజస్థానీ బట్టలు, బ్లాక్ ప్రింటెడ్ హోమ్ లినెన్, ఎంబ్రాయిడరీ దుస్తులతో నా స్వంత వ్యాపారం మొదలుపెట్టాను. నేను బగ్రూ, సంగనేర్ కళాకారులతో నేరుగా పనిచేశాను. చిన్న కర్మాగారాల్లో కూర్చుని రంగుల నాణ్యత పరిశీలించాను. వ్యాపార మేళాలకు రాత్రింబవళ్లు వెళ్లాను. విదేశాల్లో కొనుగోలుదారులకు వివరించాను. భారతీయ హస్తకళ కేవలం అలంకరణ కాదు, తరాల జ్ఞానమని. కునాల్కు అమ్మకాల భాష వచ్చేది. అతని వ్యక్తిత్వం ప్రభావవంతంగా ఉండేది. నేను అతన్ని కస్టమర్ల ముందు కంపెనీ ప్రతినిధిగా పనిచెయ్యనిచ్చాను. మొదటి విజయం తర్వాత అతను నాతో చెప్పాడు, కుటుంబానికి తెలిస్తే కంపెనీ నీదని, నేను నీతో పనిచేస్తున్నానని. అమ్మ నాకు ఎప్పుడూ గౌరవం ఇవ్వలేదు. నేను అతని బాధ అర్థం చేసుకున్నాను. డైరెక్టర్ బోర్డులో నియంత్రణ నా దగ్గర ఉంచుకుంటూ నేను అతనికి మేనేజింగ్ డైరెక్టర్ పదవి ఇచ్చాను. కారణం, యాజమాన్యం ఒక కుటుంబ ట్రస్ట్ దగ్గర ఉంది. కానీ బయటి ప్రపంచానికి కునాల్ కంపెనీ ముఖంగా మారాడు. మొదట ఇది కేవలం ఏర్పాటు, తర్వాత మెల్లగా ఆ అబద్ధం అతని గుర్తింపు అయిపోయింది. కునాల్ కుటుంబంతో చెప్పడం మొదలుపెట్టాడు, తాను నాకు ఉద్యోగం ఇచ్చానని. సావిత్రిగారు అనుకున్నారు నేను నా భర్త విజయంపై ఆధారపడి ఉన్నానని. ఎప్పుడైనా నన్ను ఎక్కువసేపు పనిచేస్తూ చూస్తే చెప్పేవారు, కునాల్ నీకు ఆఫీసులో కూర్చునే షౌక్ తీర్చాడు. దానర్థం నువ్వు పెద్ద వ్యాపారవేత్త అయిపోలేదు. నేను నవ్వి మౌనంగా ఉండిపోయేవాణ్ణి. కునాల్ ప్రతిసారి తర్వాత చెప్పేవాడు, అమ్మ పాత ఆలోచన వాళ్ళు. వారికి వివరించడం వల్ల ఏం లాభం? మనకు తెలుసు నిజం ఏమిటో. కాలక్రమేణా అది కేవలం నాలో మారిపోయింది. అతనికి నిజం తెలుసు, కాని ఇప్పుడు అతను స్వయంగా దాన్ని నమ్మడానికి ఇష్టపడడు. నేను సరస్సు ముందు నిలబడి నా బ్యాంక్ యాప్లో జైపూర్ రాత్రి విమానం చూశాను. నేరుగా విమానాలు లేవు, కాబట్టి నేను అహ్మదాబాద్ మీదుగా వెళ్లాల్సి వచ్చింది. ప్రయాణం పొడవైనది, కాని ఆ హోటల్లో మరో నిమిషం ఉండటం దానికంటే కష్టం. నేను టికెట్ బుక్ చేసి టాక్సీ పిలిచాను. టాక్సీలో కూర్చుంటూనే నా సహాయకురాలు ఫరా ఖురేషీ సందేశం వచ్చింది. ఆమె కంపెనీ ఆర్థిక పరిశీలన, అనుపాలన విభాగం చూసుకుంటుంది. ఆమె రాసింది, మీతో వెంటనే మాట్లాడాలి. విషయం సాధారణ చెల్లింపు కంటే తీవ్రం. ఫరా ఎప్పుడూ కారణం లేకుండా వెంటనే అనే మాట వాడదు. నేను ఆమెకు ఫోన్ చేశాను. ఏమైంది? మీరు ఇప్పుడు కుటుంబంతో ఉదయపూర్లో ఉన్నారు. నేను తిరిగి జైపూర్ వస్తున్నాను. స్పష్టంగా చెప్పు. ఆమె కొన్ని క్షణాలు మౌనంగా ఉంది. గత 3 నెలలుగా ముడిసరుకు చెల్లింపుల్లో అసాధారణత ఉంది. మొదట నాకు అనిపించింది ధరలు పెరిగాయని. కాని ఈ రోజు ఒక సరఫరాదారు నిర్ధారణ మెయిల్ వచ్చింది. మేము ఏ కంపెనీ పేరుతో 48 లక్షలు చెల్లించినట్టు చూపించామో ఆ చిరునామాలో అది లేదు. నేను నిటారుగా కూర్చున్నాను. చెల్లింపు ఎవరు ఆమోదించారు? సిస్టంలో మీ డిజిటల్ ఆమోదం ఉంది. నేను అలాంటి చెల్లింపు ఆమోదించలేదు. అందుకే ఫోన్ చేశాను. మీ డిజిటల్ సంతకం ఫైల్ ఉపయోగించబడింది. నా వేళ్లు చల్లబడ్డాయి. ఏ లాగిన్ నుంచి? మొదటి చూపులో మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం టెర్మినల్ నుంచి. కాని ఇప్పుడు పూర్తి నివేదిక లేకుండా ఎవరిపైనా ఆరోపణ చెయ్యాలనుకోవడం లేదు.
మేనేజింగ్ డైరెక్టర్ కార్యాలయం కునాల్ది. మరో 3 విక్రేతలు అనుమానాస్పదం. మొత్తం 1,20,00,000 చుట్టూ ఉండవచ్చు. కొన్ని చెల్లింపులు మల్హోత్రా లైఫ్ స్టైల్ కన్సల్టింగ్కు సంబంధించిన ఖాతాకు వెళ్లాయి. మల్హోత్రా పేరు వినగానే నా మనసులో స్పష్టమైన ముఖం రాలేదు, కాని లోపల ఒక తెలియని భయం మేల్కొంది. అన్ని ఖాతాల గుర్తింపు పరిమితం చెయ్యి అని నేను చెప్పాను. కాని ఇప్పుడు ఎవరికీ అధికారిక సమాచారం ఇవ్వకు, సర్వర్ లాక్ ఉంచు. కునాల్ సార్కు కూడా తెలియజేయాలా? నేను హోటల్ స్వాగత కక్షంలో విన్న అతని చివరి మాట గుర్తు చేసుకున్నాను. ఏ తమాషా చెయ్యకు, ఇప్పుడు కాదు. ఫోన్ కట్ చేసిన తర్వాత నేను కొంతసేపు రోడ్డు వెలుగు గాజుపై జారుతూ చూస్తూ ఉన్నాను. నా లోపల లేచిన అనుమానం కేవలం వ్యాపార గందరగోళం మాత్రమే కాదు. బెంగళూరులో మీటింగ్ అనే వాదన, నేపథ్యంలో సంగీతం, ఫోన్పై తొందరగా కట్ చెయ్యాలనే అశాంతి, ఇప్పుడు అతని కార్యాలయం నుంచి ఉపయోగించబడిన నా డిజిటల్ ఆమోదం, ఈ అన్ని విషయాలు ఒకదానితో ఒకటి కలుస్తున్నట్టు అనిపించాయి. విమానాశ్రయం చేరి నేను నా సహాయకుడికి సందేశం పంపాను. మరుసటి రోజు ఉదయం అన్ని మీటింగులు వాయిదా వేయాలని. తర్వాత నేను కంపెనీ ట్రావెల్ విభాగం రికార్డు చూడ్డానికి సురక్షిత పోర్టల్ తెరిచాను. కునాల్ పేరుతో గత వారం బెంగళూరు విమానం ఏదీ బుక్ కాలేదు. నేను అనుకున్నాను, బహుశా అతను వ్యక్తిగత కార్డుతో టికెట్ తీసుకుని ఉంటాడని. హోటల్ బుకింగ్ చూశాను, అక్కడ ఏమీ లేదు. అతను చెప్పాడు, కస్టమర్ కంపెనీ ఖర్చుతో అన్నీ చేస్తున్నారని. కాని అతను పేర్కొన్న యూరోపియన్ కస్టమర్ ప్రతినిధి ఆ రోజు ఢిల్లీలో ఒక ప్రదర్శనలో ఉన్నాడు. అతని పబ్లిక్ ఫోటోలు ఆన్లైన్లో ఉన్నాయి. నా అనుమానం ఇప్పుడు భయం కాదు, అది ఒక దిశ అయిపోయింది. అహ్మదాబాద్ విమానంలో నేను కిటికీ దగ్గర కూర్చున్నాను. విమానం మేఘాలపైన చేరగానే కింది నగరం వెలుగులా చిన్న జాలులా కనిపించింది. నా కళ్ళు మూసుకున్నాయి, కాని నిద్ర దూరంగా ఉంది. నేను మళ్ళీ ఒకే ప్రశ్న అడుగుతూ ఉన్నాను. నా పెళ్లి కేవలం నా సంపాదన, నా సామర్థ్యాలు, నా మౌనంపైనే నిలబడి ఉందా? కునాల్ నన్ను ఎప్పుడు భార్య నుంచి సాధనంగా మార్చేశాడు. నేను గుర్తించలేకపోయాను. బహుశా ఆ రోజు అతను మొదటిసారి నా సాధనను తన పేరుతో విని సరిదిద్దకుండా నవ్వినప్పుడు. బహుశా ఆ రోజు సావిత్రిగారు నన్ను బంధు అని అవమానించినప్పుడు. అతను తర్వాత కేవలం అమ్మకు మనవడి కోరిక ఉందని చెప్పినప్పుడు. బహుశా ఆ రోజు మా పెళ్లి వార్షికోత్సవం రోజు అతను ఢిల్లీ మీటింగ్ నెపంతో రానప్పుడు. మరుసటి ఉదయం కార్డ్ నుంచి ఖరీదైన ఆభరణం కొన్న సందేశం వచ్చినప్పుడు. నేను అప్పుడు నమ్మాను, అది ఏ కస్టమర్ కోసం బహుమతి అయి ఉంటుందని. ఇప్పుడు నాకు నా స్వంత నమ్మకంపై సిగ్గుపడుతోంది. జైపూర్ చేరేసరికి అర్ధరాత్రి అయింది. నగరం గాలి ఉదయపూర్ కంటే ఎక్కువ ఎండగా ఉంది. విమానాశ్రయం నుంచి బయల్దేరగానే పసుపు వెలుగులో ఖాళీ రోడ్లు విస్తరించాయి. టాక్సీ రోడ్ నుంచి తిరిగి ముందుకు వెళ్తుంటే నేను నా ఇంటికి వెళ్లకుండా నేరుగా ఆ అపార్ట్మెంట్ వైపు వెళ్లాలనుకున్నాను. కంపెనీ కునాల్ బయట నుంచి వచ్చే కస్టమర్ల కోసం అద్దెకు తీసుకున్న అతిథి ఫ్లాట్. కాని నన్ను నేను ఆపుకున్నాను. భావోద్వేగాల్లో తలుపు తట్టడం సులభం, నిజాన్ని సాక్ష్యంగా మార్చడం కష్టం. నాకు స్వరం కాదు, నియంత్రణ కావాలి. నేను వైశాలి నగర్లోని నా ఇంటికి చేరాను. 3 అంతస్తుల ఆ ఇల్లు నా తండ్రి ఆస్తి అమ్మకం, నా సంపాదనతో కొన్నది. రిజిస్ట్రీ కేవలం నా పేరుపైనే ఉంది. అయినా సావిత్రిగారు ప్రతి బంధువుతో చెబుతూ ఉండేవారు, వారి కొడుకు తమకు మహల్ కట్టించి ఇచ్చాడని. ప్రధాన తలుపు తెరిచేసరికి విచిత్రమైన నిశ్శబ్దం ఎదురైంది. ఇంట్లో చాలామంది ఉదయపూర్లో ఉన్నారు. పూజా గదిలో దీపం ఆరిపోయింది. భోజనశాల మేజాపై సగం తిన్న పండ్లు, తెరిచిన డబ్బాలు ఉన్నాయి. తన్వి పిల్లల బొమ్మలు మెట్లపై చెల్లాచెదురుగా ఉన్నాయి. నేను నా గదిలోకి వెళ్లాను. అల్మారా తెరిచి అడుగున ఉన్న పత్రాల బ్యాగ్ తీశాను. ఆస్తి రిజిస్ట్రీ, కంపెనీ స్థాపన పత్రాలు, షేర్ హోల్డింగ్ ఒప్పందాలు, ట్రస్ట్ కాపీ, నా భూమి అమ్మకం నుంచి వచ్చిన డబ్బు వివరాలున్న బ్యాంక్ రికార్డులు అన్నీ సురక్షితంగా ఉన్నాయి. నేను మొదటిసారి ఆ కాగితాలను భార్యగా కాదు, సంభావ్య చట్టపరమైన వివాదంలో నిలబడిన వ్యాపారవేత్తగా చూశాను. రాత్రి 2 గంటలకు నేను నా న్యాయవాది రాఘవ్ సేథీకి సందేశం పంపాను. ఉదయం 7 గంటలకు వ్యక్తిగత సమావేశం కావాలి. పెళ్లి, కంపెనీ, ఆస్తి మూడింటికి సంబంధించి. అతని జవాబు కొన్ని నిమిషాల తర్వాత వచ్చింది. నేను సమయానికి చేరుకుంటాను. ఏదైనా తక్షణ ప్రమాదం ఉందా? నేను రాశాను, బహుశా మోసం, డబ్బు దుర్వినియోగం. ఉదయం కావడానికి ఇంకా సమయం ఉంది, కానీ నా జీవితం సుదీర్ఘ రాత్రి ముగుస్తోంది. నేను ల్యాప్టాప్ తెరిచి ఫరా పంపిన ప్రాథమిక ఫైళ్లు చూశాను. నకిలీ విక్రయ ఖాతాలు, చిరునామా జైపూర్లోని ఒక షేర్డ్ ఆఫీస్గా రాయబడి ఉంది. సంప్రదింపు నంబర్ మూసివేయబడింది. చెల్లింపు స్వీకరించిన ఖాతా నుంచి డబ్బు 2 చోట్లకు పంపబడింది. ఒకటి లగ్జరీ సర్వీస్ అపార్ట్మెంట్ కంపెనీ, రెండవది ఉదయపూర్లోని అదే హోటల్ సమూహం ప్రైవేట్ ఈవెంట్ విభాగం. అప్పుడు నా కన్ను 3వ బదలాయింపుపై పడింది. ఖాతా లబ్ధిదారు పేరు ఇషితా మల్హోత్రా. అదే సమయంలో ఫోన్పై ఒక కొత్త సందేశం వచ్చింది. ప్రేక్షకుడు పారిపోయి ఉన్నాడు. మేడం, సీసీటీవీ బ్యాకప్ దొరికింది. మీ డిజిటల్ సంతకం ఉన్న డ్రైవ్ను కునాల్ సార్ వ్యక్తిగత సహాయకుడు అతని సూచన మేరకు క్యాబినెట్ నుంచి తీశాడు.
తేదీ అదే రోజు, మొదటి అనుమానాస్పద చెల్లింపు జరిగిన రోజు. సందేశం కింద ఒక చిత్రం అనుబంధించబడి ఉంది. చిత్రం కంపెనీ కార్యాలయం యొక్కది కాదు. అది ఏదో ఎత్తైన భవనం పార్కింగ్ యొక్క దృశ్యం. కునాల్ తన కారు నుంచి దిగుతున్నాడు. అతనితో ఒక మహిళ ఉంది. ఆ మహిళ అతని పాదాలు పట్టుకుని ఉంది. కునాల్ రెండో చేతిలో ఆభరణాల దుకాణం బ్యాగ్ ఉంది. చిత్రం మూలలో తేదీ మరియు సమయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే సాయంత్రం కునాల్ నాతో చెప్పాడు. అతను అహ్మదాబాద్లో పెట్టుబడిదారులతో రాత్రి భోజనం చేస్తున్నానని. నేను చిత్రాన్ని చాలా సెకన్లు చూశాను. నా లోపల అరవాలనే కోరిక రాలేదు. ఫోన్ తీసి అతన్ని తిట్టాలనే ఆలోచన కూడా రాలేదు. నేను కేవలం ఫరార్కు రాశాను. అన్ని సాక్ష్యాల 3 సురక్షిత కాపీలు చెయ్యి. ఏ ఫుల్ ఫైల్ను కూడా కార్యాలయం నుంచి ఒంటరిగా వదలవద్దు. తర్వాత నేను నల్లని కార్పొరేట్ కార్డ్ యొక్క ప్రధాన బ్యాంకింగ్ స్కీమ్ తెరిచాను. ఆ కార్డుతో అనుసంధానమైన పరిమితుల్లో సావిత్రి జీ, తన్వి, నిఖిల్ మరియు కునాల్ పేర్లు మెరుస్తున్నాయి. నా వేలు కొన్ని క్షణాలు తాత్కాలిక నిలిపివేత ఎంపికపై ఆగింది. నేను ఇంకా దాన్ని నొక్కలేదు. ప్రతీకారం తొందరపాటుతో తీసుకోవచ్చు, కానీ న్యాయం కోసం పూర్తి చిత్రం చూడాల్సిన అవసరం ఉంది. హోటల్ అవమానం కేవలం చివరి తన్ను మాత్రమే. అసలు నేరం బహుశా దానికంటే చాలా పెద్దది. నేను తెరలు తొలగించాను. జైపూర్ పైన ఉదయం తేలికపాటి నీలిరంగు వ్యాపిస్తోంది. దూరంగా ఏదో ఆలయం నుంచి ఆరతి ధ్వని వస్తోంది. రోడ్డుపై పాలవాడి మోటార్ సైకిల్ వెళ్ళింది. జీవితం సాధారణంగా ముందుకు సాగుతోంది, కాని నాకు ఏమీ మునుపటిలా లేదు. 6 సంవత్సరాలు నేను కునాల్ను నా ముందు నిలబడనిచ్చాను. ఎందుకంటే ప్రేమలో ముందు వెనుక అనేది అర్థం లేదని అనుకున్నాను. ఇప్పుడు అర్థమైంది. మీరు ఇచ్చిన ఎత్తుపై నిలబడి మిమ్మల్ని చిన్నగా చూపించే వ్యక్తి సహచరుడు కాదు. నేను అద్దంలో నన్ను చూశాను. ప్రయాణం అలసట నా కళ్ల కింద స్పష్టంగా ఉంది. జుట్టు కనిపిస్తోంది. ముఖంపై రాత్రంతా అలసట కనిపిస్తోంది. అయినా ఆ ముఖంలో మొదటిసారి నిస్సహాయ స్త్రీ కనిపించలేదు. అది ఆ అమ్మాయి నిలబడి ఉంది. తండ్రి మరణం తర్వాత ఒంటరిగా నిర్ణయాలు తీసుకున్నది. అది ఆ వ్యాపారి నిలబడి ఉంది. కార్మికుల చిన్న సమూహాన్ని అంతర్జాతీయ మార్కెట్ వరకు చేర్చింది. అది ఆ స్త్రీ నిలబడి ఉంది. తన గౌరవం కోల్పోలేదు. కేవలం ఇతరుల సౌకర్యం కోసం చాలా కాలం దాచి ఉంచింది. నేను బ్యాంక్ స్కీమ్ మూసేశాను. పత్రాల బ్యాగ్ నా దగ్గర ఉంచుకుని రాఘవ రావడం కోసం వేచి ఉన్నాను. ఈరోజు ఏ ఇల్లు అమ్మబడదు. ఏ సామాను రోడ్డుపై విసిరివేయబడదు. ఏ హెచ్చరిక తమాషా జరగదు. ముందుగా నేను తెలుసుకోవాలి, కునాల్ నా విశ్వాసంతో ఎంత పెద్ద నేరం చేశాడో. తర్వాత ప్రతి అడుగు చట్టం, సాక్ష్యం మరియు నా షరతుల మీదే పడుతుంది. ఉదయ్పూర్. ఆ హోటల్లో సావిత్రిజీ ఇంకా నమ్ముతూ ఉండవచ్చు. కొన్ని గంటల్లో ప్రశాంతంగా తిరిగి వెళ్తానని. తన్వి తన పిల్లల కోసం నా లేకపోవడం గురించి ఫిర్యాదు చేస్తూ ఉండవచ్చు. నిఖిల్ హోటల్ గురించి కునాల్ యొక్క కథన విజయ కథలు చెబుతూ ఉండవచ్చు. కునాల్ ఇంకా అనుకుంటూ ఉండవచ్చు, ఒక ఫోన్ కాల్తో నన్ను మళ్లీ మౌనం చేయగలనని. వారిలో ఎవరికీ తెలియదు. సోఫాపై నిద్రపోవడానికి అర్హురాలని భావించిన ఆ స్త్రీ యొక్క సంతకాలే వారి మొత్తం వైభవాన్ని జీవించి ఉంచుతున్నాయని. ఇప్పుడు అదే సంతకాల దొంగతనం యొక్క మొదటి సాక్ష్యం నా ముందు పడి ఉందని. ఉదయం 7 గంటలకు కొన్ని నిమిషాల ముందు రాఘవ సేథి నా ఇంటికి చేరుకున్నాడు. అతను సంవత్సరాలుగా కంపెనీ చట్టపరమైన విషయాలు చూసుకుంటున్నాడు. కానీ మా సంభాషణ ఎల్లప్పుడూ వ్యాపార ఒప్పందాలు, నియమాలు లేదా ఉద్యోగుల వివాదాల వరకే పరిమితమై ఉండేది. ఈ రోజు మొదటిసారి అతను నా వైవాహిక జీవితానికి సంబంధించిన పత్రాలు చూడబోతున్నాడు. అతను సమావేశ గదిలో ప్రవేశించగానే నా ముఖాన్ని జాగ్రత్తగా చూశాడు. ప్రయాణ దుస్తులు ఇంకా నా శరీరంపై ఉన్నాయి. మేజాపై రాత్రంతా తీసిన కాగితాల కుప్ప పడి ఉంది. నువ్వు రాత్రంతా నిద్రపోలేదు అతను అడిగాడు. ఈ రోజు రోజుకంటే ఎక్కువ ముఖ్యమైన కొన్ని విషయాలు ఉన్నాయి. నేను అతని ముందు ఆస్తి రిజిస్ట్రీ, కంపెనీ స్థాపనకు సంబంధించిన కాగితాలు, షేర్ హోల్డింగ్ ఒప్పందం మరియు ఫరార్ ప్రాథమిక విచారణ నివేదిక ఉంచాను. ఆ తర్వాత నేను ఉదయ్పూర్ హోటల్లో జరిగిన అవమానం, కునాల్ ప్రతిస్పందన, బెంగళూరు అబద్ధపు పర్యటన మరియు డిజిటల్ సంతకం దుర్వినియోగం గురించి అన్నీ చెప్పాను. రాఘవ మధ్యలో మాట్లాడలేదు. అతను ప్రతి విషయాన్ని చిన్న నోట్స్గా రాసుకుంటూ ఉన్నాడు. నేతా మల్హోత్రా ఖాతాకు పంపిన డబ్బు మరియు కునాల్ చిత్రం చూపించినప్పుడు అతను మొదటిసారి పొడవైన ఊపిరి తీశాడు. భావోద్వేగ విశ్వాసఘాతం మరియు ఆర్థిక నేరం 2 వేర్వేరు విషయాలు అతను చెప్పాడు. కాని రెండూ ఒకే ప్రణాళికలో భాగం కావచ్చు. నేను అతన్ని జైలుకు పంపడానికి తొందరపడటం లేదు. నేను చెప్పాను, కాని నేను అతన్ని కంపెనీ మరో ఫైల్ను కూడా తాకనివ్వను. మీకు కంపెనీలో ఎన్ని శాతం ఓటింగ్ హక్కులు ఉన్నాయి? శ్రీదేవ్ మరియు ట్రస్ట్ ద్వారా కలిపి 68%.
కునాల్ వద్ద వాస్తవ వాటా 8% ఉంది. అతను మేనేజింగ్ డైరెక్టర్, యజమాని కాదు. రాఘవ తల ఊపాడు. అప్పుడు అతన్ని పదవి నుంచి తొలగించడం సాధ్యం. కాని ప్రతి అడుగు చట్ట ప్రకారం ఉండాలి. మీరు కేవలం కోపంతో బ్యాంక్ ఖాతాలు మూసేసి ఉద్యోగులకు మౌఖిక ఆదేశాలు ఇస్తే అతను తర్వాత అన్యాయంగా అడ్డుకున్నారని క్లెయిమ్ చెయ్యవచ్చు. మనం అత్యవసర నిర్దేశక సమావేశం పిలవాలి. ఎంత త్వరగా? ఈరోజు మిగతా డైరెక్టర్లకు డిజిటల్ నోటీసు పంపవచ్చు. చెల్లింపు హక్కులు తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. ఎందుకంటే జాలసాజీ ప్రాథమిక సాక్ష్యం ఉంది. నేను అడిగాను. కుటుంబ కార్డులు. అవి మీ వ్యక్తిగత ఖాతాల నుంచి జారీ చేసిన అదనపు కార్డులైతే వాటిని మూసేయడం మీ హక్కు. కాని ముందుగా చివరి వివరాలు డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి ఖర్చు రుజువు అవసరం అవుతుంది. నేను ల్యాప్టాప్ తెరిచాను. నల్లని కార్డు కేవలం ఈ చిహ్నం మాత్రమే. కాని దాని వెనుక దాగిన ఖర్చుల జాబితా దానికంటే చాలా క్రూరంగా ఉంది. గత 6 నెలల్లో సావిత్రిజీ ఆభరణాలు, తన్వీ కొనుగోళ్లు, నిఖిల్ క్లబ్ సభ్యత్వం మరియు కునాల్ వ్యక్తిగత ప్రయాణాలపై లక్షల రూపాయలు ఖర్చయ్యాయి. చాలా చెల్లింపులు నేను ఎప్పుడూ వెళ్లని ప్రదేశాల్లో జరిగాయి. జైపూర్ శ్రీ క్రీం ప్రాంతంలో ఒక ఖరీదైన ఆభరణాల షోరూం నుంచి 800 కొనుగోలు జరిగింది. గురుగ్రామ్ ఫ్యాషన్ వెబ్సైట్పై పదే చెల్లింపులు జరిగాయి. మాలవీయ నగర్ ఎక్స్పాలో ప్రతి నెలా నిర్ణీత మొత్తం వెళ్తోంది. అత్యంత అనుమానాస్పద చెల్లింపులు ఆ సర్వీస్ అపార్ట్మెంట్ కంపెనీకి జరిగాయి. దాని పేరు ఫలానా అని చెప్పారు. ఆ కంపెనీ జైపూర్ జవహర్ సర్కిల్ దగ్గర ఖరీదైన సజ్జిత ఫ్లాట్లు అద్దెకి ఇస్తుంది. రాఘవ వివరాలు చూసి చెప్పాడు. అది కంపెనీ పని కోసం తీసుకున్న అతిథి నివాసమైతే దానికి సంబంధించిన ఒప్పందం ఉండాలి. మా అధికారిక అతిథి ఫ్లాట్ చిరునామా వేరు. అప్పుడు ఇది వ్యక్తిగత ఖర్చు. దాన్ని కంపెనీ ఖాతాలో దాచారు. నేను అన్ని వివరాలు సురక్షితం చేశాను. ఆ తర్వాత రాఘవ నా ముందు చట్టపరమైన చర్యల జాబితా ఉంచాడు. మొదటి అడుగు డిజిటల్ సంతకం వ్యవస్థ యాక్సెస్ మార్చడం. రెండోది కునాల్ చెల్లింపు ఆమోద హక్కులు నిలిపివేయడం. మూడోది కంపెనీ సర్వర్ మరియు అతని కార్యాలయ ఫైళ్లను సురక్షితం చేయడం. నాలుగోది వైవాహిక ఆస్తి మరియు వ్యక్తిగత ఆస్తిని వేర్వేరుగా జాబితా చేయడం. ఐదోది ఏదైనా సంభావ్య హామీ లేదా గ్యారంటీ తనిఖీ చెయ్యడం. అత్యంత తీవ్రమైన ప్రమాదం ఏమిటి? నేను అడిగాను. రాఘవ జవాబు ఇచ్చాడు. అతను మీ సంతకం ఉపయోగం కేవలం చెల్లింపుల కోసం కాకుండా ఏదైనా హామీ, గ్యారంటీ, ఆస్తికి సంబంధించిన పత్రంపై చేశాడా? నా వెన్నెముకలో చలి పరుగెత్తింది. నా ఇంటి రిజిస్ట్రీ గుర్తుకు వచ్చింది. అతను నా పేరు మీద ఉన్న ఆస్తిపై చెయ్యి వేయగలడా? అసలు పత్రాలు లేకుండా కష్టం. కానీ జాలసాజీ చేసే వ్యక్తి ఏమి చెయ్యడానికి ప్రయత్నించాడో మనకు తెలియదు. నేను వెంటనే పైకి వెళ్లి యజమాని తనిఖీ చేశాను. ఆస్తి అసలు రిజిస్ట్రీ సురక్షితంగా ఉంది. నేను దాన్ని సాధారణ ఫైల్లో ఉంచి వదిలేశాను. ఎందుకంటే నా స్వంత పదవి నుంచి పత్రాలు దాచాల్సిన అవసరం ఎప్పుడూ అనిపించలేదు. ఆ ఉదయం మొదటిసారి నేను ఇంటి తాళం పాస్వర్డ్ మార్చాను. రాఘవ వెళ్లే ముందు నేను అతన్ని మరో ప్రశ్న అడిగాను. నేను కునాల్ నుంచి వేరు కావాలనుకుంటే? అతను నావైపు నేరుగా చూశాడు. ఇది ప్రశ్న లేదా నిర్ణయం? నేను కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉన్నాను. నిర్ణయం ఇంకా కాగితంపై లేదు. కాని తన గుర్తింపు తుడిచిపెట్టుకుని కాపాడుకోవాల్సిన వివాహం ఇప్పటికే ఎంత మిగిలి ఉంది. అప్పుడు మనం సాక్ష్యాలు సేకరిస్తాం. ఇప్పుడు అతనికి మీరు ఎంత తెలుసుకున్నారో చెప్పవద్దు. రాఘవ వెళ్లిన తర్వాత నేను నేరుగా రంజ్ హెరిటేజ్ ఎక్స్పోర్ట్ కార్యాలయానికి చేరుకున్నాను. స్ట్రైట్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉదయం కదలిక ప్రారంభమైంది. చిన్న ట్రక్కులు బట్టల గట్టులు తీసుకొస్తున్నాయి. ప్రవేశద్వారం వద్ద ఉద్యోగులు రోజూలాగా నన్ను చూసి నమస్కారం చేస్తున్నారు. వారిలో చాలామంది నన్ను డైరెక్టర్ మరియు ఆపరేషన్స్ హెడ్గా తెలుసు. కానీ పబ్లిక్ కార్యక్రమాల్లో కునాల్ కంపెనీ ముఖం. మీడియా ఇంటర్వ్యూల్లో అతను కార్మికుల ఉన్నతి, మహిళల ఉపాధి మరియు భారతీయ కళ సంరక్షణ గురించి మాట్లాడేవాడు. ఆ ప్రణాళికలు రూపొందించిన బృందం పేరు అరుదుగా తీసుకునేవారు. భరా తన గదిలో నాకోసం ఎదురుచూస్తోంది. ఆమె ముందు 3 ల్యాప్టాప్లు తెరిచి ఉన్నాయి. మేజాపై బ్యాంక్ వివరాలు, చలాన్లు మరియు సరఫరాదారుల జాబితా పరచి ఉన్నాయి. మనకు ఎంత సమయం ఉంది? ఆమె అడిగింది. కునాల్కు మనం ఏమి చేస్తున్నామో తెలియనంతవరకు. ఆమె స్క్రీన్పై ఒక పట్టిక తెరిచింది. 4 నకిలీ లేదా అనుమానాస్పద విక్రేతలు దొరికెన్ని. చెల్లింపులు చిన్న మొత్తాలుగా విభజించబడ్డాయి. క్రమం తప్పకుండా ఆడిట్లో వెంటనే కనిపించకుండా. మొత్తం ఇప్పుడు 1,34,00,000 అయింది. అదేవిధంగా మల్హోత్రా సంబంధం ఏమిటి? మల్హోత్రా లైఫ్ స్టైల్ కన్సల్టింగ్ 2 సంవత్సరాల క్రితం నమోదైంది. ప్రకటించిన పని బ్రాండ్ సలహా మరియు నిర్వహణ. రాతపూర్వకంగా ఏ శాశ్వత ఉద్యోగి లేడు. కంపెనీ ఏకైక డైరెక్టర్ ఇషిత.
ఆమె మన కోసం ఎప్పుడైనా పనిచేసిందా? అధికారికంగా కాదు. ఫరహం మరో ఫైల్ తెరిచింది. అందులో కునాల్ పంపిన ఈమెయిల్స్ ఉన్నాయి. కొన్ని సందేశాల్లో అతను ఆర్థిక విభాగానికి చెల్లింపులు త్వరగా చెయ్యాలని ఆదేశాలు ఇచ్చాడు. ఎందుకంటే అవి రహస్య ఆదేశాలు, విదేశీ కస్టమర్ క్యాంపెయిన్కు సంబంధించినవి. అతను నన్ను ఆ ఈమెయిల్స్లో ఉద్దేశపూర్వకంగా చేర్చలేదు. ఒక ఈమెయిల్లో రాసి ఉంది, అధ్యక్షురాలి మౌఖిక అనుమతి పొందారని. అధ్యక్షురాలిని నేనే. అతను నా పేరును ఉపయోగించాడు. నేను చెప్పాను. ఫరాన్ నెమ్మదిగా సమాధానం ఇచ్చింది. కేవలం పేరు మాత్రమే కాదు. అతను నా డిజిటల్ సంతకం ఉన్న 3 ఫైళ్లు చూపించాడు. వాటిలో ఒకటి నకిలీ సరఫరా ఒప్పందం, రెండవది సలహా సేవ అనుమతి, మూడవ ఫైల్ ఇంకా పూర్తిగా తెరవడం లేదు. కానీ శీర్షికలో వర్కింగ్ క్యాపిటల్ ఫెసిలిటీ రాసి ఉంది. నా హృదయం బలంగా కొట్టుకుంది. ఇది ఈ క్షణానికి సంబంధించినది. బహుశా ఫాల్ట్ సచితా నుండి ఇది ఉద్దేశపూర్వకంగా పరిమితం చెయ్యబడింది. ఐటీ టీం తిరిగి పొందుతోంది. నేను కుర్చీ వెనుక తల వాల్చాను. హోటల్లో గది దొరకకపోవడం ఇప్పుడు చాలా చిన్న సంఘటనగా అనిపించింది. అక్కడ నన్ను కేవలం అవమానించారు. ఇది నా ఉనికి, నా కంపెనీ మరియు వందలాది ఉద్యోగుల జీవనోపాధిని ప్రమాదంలో పడవేసింది. కునాల్ సహాయకుడిని విచారించడం ఇప్పుడు కాదు. అతనికి అనుమానం వస్తే అతను కునాల్కు చెప్పేస్తాడు. అతని సిస్టమ్ కాపీ తీసుకో. తర్వాత అతన్ని అడ్మినిస్ట్రేటివ్ లీవ్కు పంపు. కానీ కారణం సాధారణ డేటా సెక్యూరిటీ రివ్యూ అని చెప్పాలి. మేము డైరెక్టర్ బోర్డు అత్యవసర సమావేశం పిలిచాము. కంపెనీ 2 స్వతంత్ర డైరెక్టర్లు వీడియో ద్వారా చేరారు. రాఘవ్ కూడా లీగల్ అడ్వైజర్గా హాజరయ్యాడు. ఫరాన్ జాలసాజీ మరియు అనిరుద్ధ్ చెల్లింపుల ప్రారంభ నివేదిక సమర్పించింది. నేను ఏ వ్యక్తిగత సంబంధం గురించి ప్రస్తావించలేదు. కేవలం వాస్తవాలు పెట్టాను. ప్రతిపాదన ఆమోదించబడింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు కునాల్ భండారీ చెల్లింపులు, ఒప్పందాల డిజిటల్ సంతకం మరియు బ్యాంకింగ్ అధికారాలు వెంటనే నిలిపివేయాలని, అతని ఆఫీస్ మరియు ఈమెయిల్ అకౌంట్లను కేవలం చదవడానికి మాత్రమే అనుమతించే స్థితిలో ఉంచాలి. అతను పాత డేటా తొలగించకుండా. సమావేశం ముగిసిన తర్వాత నేను బ్యాంక్ అధికారికి ఫోన్ చేశాను. అతని గుర్తింపు ధృవీకరించి అదనపు కార్డులు మూసివేసే ప్రక్రియ ప్రారంభించాను. అన్ని కార్డులా? అతను అడిగాడు. నా కళ్ల ముందు సావిత్రీజీ ముఖం వచ్చింది. అదే ముఖం హోటల్లో నన్ను సోఫా మీద పంపేటప్పుడు గర్వంతో మెరిసేది. అవును, నేను చెప్పాను. నా అకౌంట్లకు సంబంధించిన అన్ని అదనపు కార్డులు, ప్రధాన కార్డు కేవలం నా దగ్గర మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. ప్రభావం వెంటనే అమలవుతుంది. ఒక సందేశం నా ఫోన్కు వచ్చింది. 4 అదనపు కార్డులు నిలిపివేయబడ్డాయి. నేను ఏ విజయం అనుభవించలేదు. కేవలం చాలా కాలంగా తెరిచి ఉన్న నల్లు మూసేసినట్లు అనిపించింది. అక్కడ ఉదయ్పూర్లో కుటుంబానికి ఇంకా ఏమీ తెలియదు. సావిత్రీజీ ఉదయం సరస్సు దృశ్యం ఉన్న గదిలో లేచి హోటల్ ఉద్యోగుల నుండి గదిలో నాస్తా తెప్పించుకున్నారు. తన్వి పిల్లలతో వచ్చి ఫిర్యాదు చేయడం ప్రారంభించింది. అదితి వెళ్ళిపోవడం వల్ల రాత్రి తానే పిల్లల్ని చూసుకోవాల్సి వచ్చిందని. నేను చెప్పాను కదా, ఆమె 2 గంటల్లో తిరిగి వస్తుందని. సావిత్రీజీ చెప్పారు. కాని ఆమెలో అహంకారం చాలా పెరిగింది. నిఖిల్ నవ్వుతూ చెప్పాడు, భయ్యా, ఆమెకు చాలా స్వేచ్ఛ ఇస్తారు. జైపూర్ చేరుకున్నాక చూడండి. తానే ఫోన్ చేసి క్షమాపణ అడుగుతుంది. వారు కునాల్కు ఫోన్ చేశారు. కాని అతను కాల్ ఎత్తలేదు. అతను కేవలం ఒక సందేశం పంపాడు. అతను ముఖ్యమైన సమావేశంలో ఉన్నాడని. కుటుంబం దీన్ని వ్యవస్థ మరియు పరస్పర విజయం రుజువుగా భావించింది. మధ్యాహ్నం వారు హాతీపోల్ మార్కెట్ మరియు తర్వాత హోటల్ లోపల స్వీట్ ఖరీదైన వస్త్రాలు మరియు ఆభరణాల బూటిక్కు వెళ్లారు. స్థానిక మార్కెట్లో సావిత్రీజీ దుకాణదారులతో బేరం చేశారు. కాని హోటల్ బూటిక్లో ధర అడగడం తమ ప్రతిష్టకు వ్యతిరేకంగా అనిపించింది. తన్వి చేతితో ఎంబ్రాయిడరీ చేసిన జాకెట్ ఎంచుకుంది. కృతిక చంది మరియు కుందన్ మిశ్రమం ఉన్న హారం ఇష్టపడింది. నిఖిల్కు ఒక ఖరీదైన గడియారం కనిపించింది. దాన్ని అతను వెంటనే కొనాలనుకున్నాడు. భయ్యా చెప్పారు కదా, ఖర్చు గురించి చింతించకండి. అతను చెప్పాడు. సావిత్రీజీ నల్ల కార్డు తీశారు. మొదటి దుకాణంలో చెల్లింపు ప్రయత్నం జరిగింది మరియు మెషీన్పై తిరస్కరణ సందేశం వచ్చింది. దుకాణదారు వినయంగా మళ్లీ ప్రయత్నించాడు. మళ్లీ అదే ఫలితం వచ్చింది. మెషీన్లో సమస్య ఉండవచ్చు, సావిత్రీజీ చెప్పారు. రెండవ దుకాణంలో కూడా కార్డు పనిచెయ్యలేదు. తన్వి తన అదనపు కార్డు ఇచ్చింది. అది కూడా తిరస్కరించబడింది. నిఖిల్ నవ్వుతూ చెప్పాడు, బహుశా హోటల్ ప్రాంతంలో బ్యాంక్ నెట్వర్క్ బలహీనంగా ఉండవచ్చు. కాని అతని కార్డు కూడా మూసివేయబడినప్పుడు అతని నవ్వు మాయమైంది. వారు కొనుగోలు ఆపేశారు. కాని ఎవరూ ఇంకా ప్రమాదాన్ని తీవ్రంగా తీసుకోలేదు. సావిత్రీజీ బ్యాంక్ కస్టమర్ సర్వీస్కు ఫోన్ చేశారు.
గుర్తింపు ధృవీకరణ తర్వాత ఉద్యోగి చెప్పాడు, కార్డు ప్రధాన అకౌంట్ హోల్డర్ ఆదేశాల మేరకు నిలిపివేయబడిందని. ప్రధాన అకౌంట్ హోల్డర్ నా కొడుకు. వారు దృఢంగా చెప్పారు. బ్యాంక్ ఉద్యోగి గోప్యత కారణంగా పేరు చెప్పలేదు. కాని ఇంతైనా చెప్పాడు, కార్డు కేవలం అదనపు అభ్యర్థకుడిగా వారి పేరుతో జారీ చేయబడిందని. ఈ విషయం వారికి అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. సంవత్సరాలుగా వారు కార్డుపై తమ పేరు చూసి డబ్బు కునాల్దేనని అనుకున్నారు. వారు ఎప్పుడూ బ్యాంక్ స్టేట్మెంట్ చూడలేదు, లేదా చెల్లింపు ఎక్కడ నుండి జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు. అదితి ఏదో చేసి ఉంటుంది. తన్వి చెప్పింది ఆమెకు కార్డు నిర్వహించే బాధ్యత ఇవ్వబడి ఉంది. సావిత్రీజీ ముఖం కోపంతో ఎర్రబడింది. జైపూర్ చేరుకున్నాక ఆమె బుద్ధి సరిచేస్తాను. సాయంత్రం కుటుంబం హోటల్ సరస్సు ఒడ్డున ఉన్న భోజన గదికి వెళ్ళింది. ముందు వారు హోటల్ బయట ఆరోగ్యకరమైన స్థానిక భోజనం గురించి మాట్లాడుతున్నారు. కాని కార్డు సమస్యను కేవలం తాత్కాలిక సాంకేతిక లోపంగా భావించి ఖరీదైన రాజస్థానీ మరియు ఉత్తర భారతీయ భోజనం ఆర్డర్ చేశారు. సావిత్రీజీ దాల్ బాటీ, కట్టేకూర, కేర్ సాంగ్రీ మరియు మిఠాయి తెప్పించారు. నిఖిల్ విదేశీ మద్యం ఆర్డర్ చేశాడు. తన్వి పిల్లలు భోజనం సగం వదిలేసి మళ్లీ ఇతర వస్తువులు అడుగుతూ ఉన్నారు. భోజనం ముగిసిన తర్వాత బిల్లు వచ్చింది. మొత్తం అంత అసాధ్యం కాదు. ఏ సాధారణ కుటుంబం కూడా చెల్లించలేనంత కాదు. కాని యాక్టివ్ కార్డు మరియు తగినంత నగదు లేకుండా వారికి ఇబ్బంది అయ్యేంత ఉంది. సావిత్రీజీ మళ్లీ అదే నల్ల కార్డు ఇచ్చారు. మెషీన్ వెంటనే చెల్లింపు తిరస్కరించింది. నిఖిల్ కార్డు ఇప్పటికే మూసివేయబడి ఉంది. తన్వి తన బ్యాంక్ అకౌంట్లో చాలా తక్కువ డబ్బు ఉంది. సమీర్ తన డెబిట్ కార్డు ఇచ్చాడు, కాని అతని రోజువారీ పరిమితి బిల్లు కంటే తక్కువ. కృతిక చెప్పింది ఆమె తన తండ్రికి ఫోన్ చెయ్యనని, ఎందుకంటే దాంతో వారికి తెలిసిపోతుంది. నిఖిల్ దగ్గర నిజంగా అంత డబ్బు లేదని అతను చూపిస్తున్నంత. భోజనశాల నిర్వహణ వినయం కాపాడుకుంది. అతను వారిని నేరస్థుల్లా చూడలేదు, కాని స్పష్టంగా చెప్పాడు, బిల్లు చెల్లించాలి లేదా గది అకౌంట్లలో వదిలేయాలి. హోటల్ ముందుగా కేవలం ఒక రాత్రి అడ్వాన్స్ తీసుకుంది. మిగతా మొత్తం బయలుదేరే సమయంలో చెల్లించాలి. ఇప్పుడు వారికి మొదటిసారి అర్థమైంది, సమస్య కేవలం ఒక భోజనంది కాదు, 3 ఖరీదైన గదుల మిగిలిన చెల్లింపు కూడా ఉంది. సావిత్రీజీ కునాల్కు నిరంతరం ఫోన్ చెయ్యడం ప్రారంభించారు. ఆ సమయంలో కునాల్ జైపూర్ జవహర్ సర్కిల్ దగ్గర ఒక అందమైన అపార్ట్మెంట్లో ఉన్నాడు. అతను బెంగళూరులో లేడు. అతని ముందు ఇషితా మల్హోత్రా కూర్చుని ఉంది. టేబుల్ మీద 2 కాఫీ కప్పులు మరియు కొత్త బ్రాండ్ క్యాంపెయిన్ పేపర్లు ఉన్నాయి. వారి సంబంధం కేవలం శారీరక ఆకర్షణతో ప్రారంభం కాలేదు. ఇషితా 2 సంవత్సరాల క్రితం ఒక వ్యాపార ప్రదర్శనలో కునాల్ను కలిసింది. కునాల్ తనను తాను ఆ కంపెనీ వ్యవస్థాపకుడిగా చెప్పుకున్నాడు. అతను చెప్పాడు, అతని వివాహం సంవత్సరాలుగా కేవలం కాగితం మీదే ఉందని మరియు అతను త్వరలో వేరుపడబోతున్నాడని. ఇషితా అతని మాట నమ్మింది. క్రమంగా వ్యక్తిగత సాన్నిహిత్యం పెరిగింది మరియు కునాల్ ఆమె చిన్న సలహా కంపెనీ ద్వారా కొన్ని చెల్లింపులు తిప్పడం ప్రారంభించాడు. అతను ఇషితాకు చెప్పాడు, ఇది పన్ను ప్రణాళిక మరియు గోప్యతా వివరాల రాజకీయాల భాగమని. ఇషితా ప్రతి విషయం నిజం తెలుసుకోలేదు, కాని ఆమె అంత నిరపరాధి కాదు. అక్రమ మొత్తాలు చూసి ప్రశ్నించకుండా. ఆమె సౌకర్యం, ఖరీదైన బహుమతులు మరియు ప్రభావవంతమైన సంబంధాలకు సత్యం కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఫోన్ నిరంతరం మోగుతూ ఉండటంతో ఆమె అడిగింది, నీ అమ్మ ఇంతసార్లు ఎందుకు ఫోన్ చేస్తోంది? కునాల్ చిరాకుగా ఫోన్ ఎత్తాడు. అవతల సావిత్రీజీ దాదాపు ఏడుస్తున్నారు. కొడుకా, అన్ని కార్డులు మూసివేయబడ్డాయి. బ్యాంక్ వాళ్లు చెప్తున్నారు మేము అదనపు కార్డు హోల్డర్లమని. హోటల్ బిల్లు మిగిలి ఉంది. అదితి తప్పక ఏదో చేసి ఉంటుంది. కునాల్ ముందు దీన్ని తీవ్రంగా తీసుకోలేదు. అమ్మ నెట్వర్క్ సమస్య ఉండవచ్చు. బ్యాంక్ చెప్పింది కార్డు ప్రధాన అకౌంట్ హోల్డర్ మూసివేశాడని. అతని ముఖం రంగు మారింది. అతను వెంటనే తన బ్యాంకింగ్ యాప్ తెరిచాడు. లాగిన్ అయిన వెంటనే సందేశం వచ్చింది, కార్పొరేట్ అకౌంట్పై అతని లావాదేవీల అనుమతి నిలిపివేయబడిందని. అతను రెండవ సిస్టమ్ తెరిచాడు. అక్కడ రాసి ఉంది, అతని డిజిటల్ సర్టిఫికేట్ సెక్యూరిటీ రివ్యూ కారణంగా నిష్క్రియం చెయ్యబడిందని. ఇది ఎలా సాధ్యం? అతను గొణుగుకున్నాడు. దాన్ని చూసి ఇషితా వైపు చూశాడు. ఏమైంది? కునాల్ సమాధానం ఇవ్వలేదు. అతను కంపెనీ ఫైనాన్స్ మేనేజర్కు ఫోన్ చేశాడు, కాని కాల్ ఫరా దగ్గరకు బదిలీ అయింది. నా బ్యాంకింగ్ యాక్సెస్ ఎవరు మూసివేశారు? అతను కఠినమైన స్వరంతో అడిగాడు. ఫరా ప్రశాంత స్వరంతో చెప్పింది, డైరెక్టర్ బోర్డు అత్యవసర సమావేశం నిర్ణయం ప్రకారం మీ ఆర్థిక మరియు డిజిటల్ అనుమతులు దర్యాప్తు పూర్తయ్యే వరకు నిలిపివేయబడ్డాయి.
నా లేకుండా డైరెక్టర్ సమావేశం ఏ అధికారంతో జరిగింది? కంపెనీ నియమాలు మరియు మెజారిటీ షేర్ హోల్డర్ల హక్కుల ప్రకారం అదితి ఎక్కడ ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం నా బాధ్యత కాదు. కాల్ కట్ అయింది. కునాల్ వెంటనే నాకు ఫోన్ చేశాడు. నేను అతని పేరు స్క్రీన్ మీద మెరుస్తూ చూశాను, కానీ కాల్ ఎత్తలేదు. కొన్ని క్షణాల తర్వాత రెండవ కాల్ వచ్చింది. మళ్ళీ మూడవసారి. చివరకు నేను ఫోన్ స్వీకరించాను. నువ్వు ఏమి చేశావు? అతను అభివాదం లేకుండా అడిగాడు. అదే ఏ కంపెనీ బాధ్యతాయుతమైన మెజారిటీ యజమాని సందేహాస్పద లావాదేవీలు కనిపించినప్పుడు చేసేది. నన్ను పిల్లల్లా శిక్షించడానికి నువ్వు కంపెనీ అకౌంట్లు మూసివేశావు. నీ వ్యక్తిగత అకౌంట్లు నేను మూసివేయలేదు. కేవలం నా అకౌంట్కు సంబంధించిన అదనపు కార్డులు మరియు కంపెనీలో నీ అనియమిత అధికారాలు నిలిపివేయబడ్డాయి. అమ్మ హోటల్లో చిక్కుకుంది. వారి దగ్గర తమ స్వంత బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. తన్వి, సమీర్, నిఖిల్ మరియు కృతిక కూడా పెద్దవారు. నీకు తెలుసు వారు అంత పెద్ద ఖర్చుకు సిద్ధంగా లేరని. అయితే వారు అంత పెద్ద ఖర్చులు ఎందుకు చేశారు? అతను కొన్ని సెకన్లు నిశ్శబ్దంగా ఉన్నాడు. తర్వాత చెప్పాడు, నిన్న హోటల్లో జరిగిన దాని కారణంగా నువ్వు ప్రతీకారం తీర్చుకుంటున్నావు. హోటల్ విషయం తర్వాత చర్చిద్దాం. ముందు నాకు చెప్పు, నువ్వు బెంగళూరులో ఏ హోటల్లో ఉన్నావు? అతని ఊపిరి ఆగిపోయింది. నేను సమావేశం మధ్యలో ఉన్నాను. ఏ కస్టమర్తో? ఇది వ్యాపార సమాచారం. కంపెనీ అధ్యక్షురాలిగా ఆ కస్టమర్ పేరు తెలుసుకునే హక్కు నాకు ఉంది. అదితి, ఈ సమయంలో వాదించకు. నీ విమానం యొక్క ఏ రికార్డు లేదు. హోటల్ యొక్క ఏ రికార్డు లేదు. నువ్వు చెప్పిన కస్టమర్ పేరు. అతను నిన్న ఢిల్లీలో ఉన్నాడు. నేను ప్రశ్న మళ్ళీ అడగాలా? అతని స్వరం మెల్లబడింది. నువ్వు నా గూఢచర్యం చేస్తున్నావు. నేను నా డబ్బు మరియు కంపెనీ భద్రత కాపాడుతున్నాను. నీకు నాపై నమ్మకం లేదు. ఆ ప్రశ్న నన్ను దాదాపు నవ్వించింది. ఆ వ్యక్తి నా సంతకంతో మోసం చేసి నన్ను నమ్మమని అడుగుతున్నాడు. అంటే లైఫ్ స్టైల్ కన్సల్టింగ్కు ఇచ్చిన చెల్లింపులు ఏ పనికి ఉపయోగపడ్డాయి? అవతల పూర్తి నిశ్శబ్దం ఆవరించింది. నేను మొదటిసారి ఇషితా స్వరం దూరం నుండి విన్నాను. ఆమె కునాల్ను అడుగుతోంది, అదితికి తన కంపెనీ గురించి ఎలా తెలిసిందని. కునాల్ బహుశా గది బయటకు వెళ్ళిపోయాడు. అతని స్వరం ఇప్పుడు అణగిపోయింది. నువ్వు సగం సమాచారం ఆధారంగా తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నావు. అయితే పూర్తి సమాచారం ఇవ్వు. ఇది ఒక రహస్య క్యాంపెయిన్. నా నకిలీ డిజిటల్ సంతకంతో అతను సమాధానం ఇవ్వలేదు. వర్కింగ్ క్యాపిటల్ ఫెసిలిటీ ఉన్న ఫైల్ ఏమైంది? కునాల్ ఇప్పుడు అతని ఊపిరి వేగవంతమైంది. నీకు ఎవరు చూపించారు? నువ్వు అడగాల్సింది ఆ ఫైల్ ఎందుకు తయారైందని. నేను జైపూర్ తిరిగి వచ్చి వివరిస్తాను. నువ్వు ఇప్పటికే జైపూర్లో ఉన్నావు. నేను కాల్ కట్ చేశాను. నా చేతులు వణుకడం లేదు. నాకు ఆశ్చర్యం కలిగింది. సంవత్సరాల ప్రేమ ఇంత త్వరగా ప్రశాంతమైన సందేహంగా ఎలా మారవచ్చు? బహుశా ప్రేమ అదే రోజు చనిపోవడం ప్రారంభమైంది. గౌరవం ముగిసినప్పుడు. నాకు కేవలం అతని మరణవార్త ఈ రోజు తెలిసింది. ఉదయ్పూర్లో సావిత్రీజీ కుటుంబం ముందు ఫోన్ లౌడ్ స్పీకర్పై పెట్టి నాకు కాల్ చేశారు. వారి మొదటి వాక్యం క్షమాపణ కాదు, ఆదేశం. అదితి బ్యాంక్కు ఫోన్ చేసి కార్డు యాక్టివ్ చేయించు. నమస్తే మామ్మ, ఔపచారికత చెయ్యకు. నువ్వు నామీద కోపంతో చాలా పెద్ద తప్పు చేశావు. హోటల్ బిల్లు మిగిలి ఉంది మరియు చెల్లించు. ఎవరితో చెల్లించాలి? కునాల్ అకౌంట్ కూడా మూసివేయబడింది. కునాల్ వ్యక్తిగత అకౌంట్ మూసివేయలేదు. బహుశా అందులో తగినంత డబ్బు లేదు. సంవత్సరాలుగా అతనే అన్ని ఖర్చులు భరించాడు. కాదు, సంవత్సరాలుగా నా అకౌంట్లు ఖర్చులు భరించాయి. భోజనశాల బయట నిర్మించిన ప్రశాంత కారిడార్లో కుటుంబం ఒకరి ముఖాలు చూసుకోవడం ప్రారంభించారు. ఫోన్ స్పీకర్పై ఉంది మరియు నా స్వరం అందరూ వింటున్నారు. సావిత్రీజీ పదునైన స్వరంతో చెప్పారు, మళ్ళీ అదే నేను ప్రారంభించకు. భార్య డబ్బు భర్తదే అవుతుంది. అలా అయితే భర్త ఖండం భార్యది ఎందుకు చెయ్యాలి? మరియు భార్య సంపాదన భర్త విజయం ఎలా అయింది? నువ్వు ఏమి చెప్పాలనుకుంటున్నావు? మరింత స్పష్టంగా చెప్పాలంటే, ఆ కార్డును మీరు కునాల్ సంపాదనగా భావించారు, కాని అది నా వ్యక్తిగత అకౌంటుకు సంబంధించినది. తన్వి మరియు నిఖిల్ కార్డులు కూడా, ఉదయ్పూర్ ప్రయాణ చెల్లింపు కూడా నేను ఆమోదించాను. విషయం ఇద్దరు వరమాన్ ఆమోదించారు. తన్వి మధ్యలో మాట్లాడింది, వదిన ఈరోజు అబద్ధం చెబుతోంది. భయ్యా కంపెనీ యజమాని. కంపెనీ డాక్యుమెంట్లు ఎప్పుడైనా చూశారా? అందరికీ తెలుసు, రంగేజ్ భయ్యా కంపెనీ అని. అందరూ అదే తెలుసు. కునాల్ చెప్పినది. సావిత్రీజీ స్వరం తనంతట తానుగా మెల్లబడింది. డబ్బు నీదైతే ఇన్ని సంవత్సరాలు చెప్పలేదు ఎందుకు? ఈ ప్రశ్న విని నా లోపల నొప్పి లేచింది.
నేను తప్పు చేశానన్నట్లు వారి భ్రమను తొలగించలేదు. ఎందుకంటే నేను నా భర్త గౌరవం కాపాడాలనుకున్నాను. కాని గౌరవం కాపాడడం మరియు అబద్ధాన్ని పెంచడంలో తేడా ఉంటుంది. నేను ఆ తేడాను చాలా ఆలస్యంగా అర్థం చేసుకున్నాను. నిఖిల్ ఫోన్ తీసుకుని చెప్పాడు, సరే, కుటుంబ గొడవ తర్వాత చేసుకుందాం. ఇప్పుడు హోటల్ చెల్లింపు చేయి. నీ వయసు 32 సంవత్సరాలు. నిఖిల్, నీ దగ్గర నీ భార్యతో ప్రయాణ చెల్లించే సామర్థ్యం లేదు. అయితే నువ్వు అంత ఖరీదైన గది అంగీకరించకూడదు. భయ్యా పిలిచాడు. కునాల్ ఎవరినీ పిలవలేదు. అతను నా అకౌంట్ నుండి ఖర్చు చేసే అనుమతి పంచాడు. సావిత్రి జీ మళ్ళీ చెప్పారు, నువ్వు మమ్మల్ని పరాయివాళ్లలా రోడ్డు మీద వదిలేస్తావా? హోటల్ మిమ్మల్ని రోడ్డు మీద వదలడం లేదు. అది చెల్లింపు అడుగుతోంది. సమీర్ తన కుటుంబం కోసం డబ్బు ఇవ్వగలడు. నిక్కీ మరియు కృతిక తమ ఇంటివాళ్ల నుండి సహాయం తీసుకోవచ్చు. మీ దగ్గర పొదుపు మరియు నగలు ఉన్నాయి. నువ్వు కోరుకుంటున్నావా నేను అందరి ముందు నా బంధువుల నుండి డబ్బు అడగాలని? నిన్న మీ అందరి ముందు నన్ను సోఫా మీద పడుకోమని మరియు పిల్లల సంరక్షణ చెయ్యమని చెప్పారు. అప్పుడు మీకు అవమానం గురించి చింతలేదు. ఫోన్ అవతల నిశ్శబ్దం ఆవరించింది. నేను స్వరాన్ని కఠినం చెయ్యలేదు. నేను మీ బిల్లు చెల్లించను. ఇది శిక్ష కాదు. ఇది కేవలం మొదటిసారి మీ నిర్ణయం ధరను మీరే చెల్లించాల్సి వస్తుంది. నేను కాల్ ముగించాను. కొన్ని గంటల తర్వాత సమీర్ అయిష్టంగా తన కార్డు సోదరుడి నుండి డబ్బు అప్పు తీసుకున్నాడు. కృతిక తన తండ్రికి సగం నిజం చెప్పింది. బ్యాంక్లో సమస్య ఉందని. నిఖిల్ తన గడియారం తాకట్టు పెట్టాలని బెదిరింపు విని చివరకు తన ఒక స్నేహితుడి నుండి మొత్తం అడిగాడు. వారు హోటల్ 3 గదుల నుండి 2 వేర్వేరు రోజులు రద్దు చేసి మిగిలిన రాత్రులు ఒకే స్యూట్లో సర్దుబాటు చేశారు. వారు నన్ను పడుకోబెట్టాలనుకున్న అదే సోఫా మీద నిఖిల్ రాత్రి గడపాల్సి వచ్చింది. జైపూర్లో ఆ సాయంత్రం ఫరా వర్కింగ్ క్యాపిటల్ ఉన్న దెబ్బతిన్న ఫైల్ తిరిగి పొందింది. అది కోట్ల రూపాయల రుణ సౌకర్యం ప్రారంభ దరఖాస్తు. దరఖాస్తులో రంగేజ్ హెరిటేజ్ స్పాట్ పేరు ఉంది. గ్యారంటర్ విభాగంలో నా పేరు రాసి ఉంది మరియు సంపాదకురాలితో సహా ఆస్తిగా వైశాలి నగర్లోని నా ఇల్లు నమోదు చేయబడింది. డాక్యుమెంట్ ఇంకా బ్యాంక్లో తుది రూపంలో అంగీకరించబడలేదు. ఎందుకంటే అసలు ఆస్తిపత్రం మరియు వ్యక్తిగత ధృవీకరణ మిగిలి ఉంది. కాని కునాల్ డిజిటల్ అనుమతి జోడించాడు. అతను కేవలం కంపెనీ నుండి డబ్బు తీయలేదు. అతను నా ఇంటిని ప్రమాదంలో పడవేయడానికి సిద్ధమయ్యాడు. కొద్దిగా ఉద్దేశ్యం రాసి ఉంది. అది కొత్త ఉత్పత్తి కేంద్రం. ఫరా బ్యాంక్ సంప్రదింపు నుండి అనధికారిక నిర్ధారణ ప్రతిపాదిత మొత్తంలో ఒక భాగం కొత్త వస్త్ర యూనిట్ కోసం కాదు, కానీ మల్హోత్రా లైఫ్ స్టైల్ ద్వారా ఒక ప్రైవేట్ లగ్జరీ బ్రాండ్ ప్రారంభించడం కోసం. కునాల్ నా వ్యాపార ప్రతిష్ఠ, నా హామీ మరియు నా ఇంటిని ఉపయోగించి ఇషితాతో కొత్త వ్యాపారం నిలబెట్టాలనుకున్నాడు. నేను డాక్యుమెంట్ కాపీ రాఘవ్కు పంపాను. అతను కొన్ని నిమిషాల్లోనే ఫోన్ చేశాడు. ఇప్పుడు ఇది కేవలం అంతర్గత అనియమితత కాదు. అతను చెప్పాడు, ఇది జాలసాజీ ప్రయత్నం యొక్క తీవ్రమైన ప్రామాణికం. బ్యాంక్ ఆపు. నేను వెంటనే చట్టపరమైన నోటీసు పంపుతున్నాను. నీ వ్యక్తిగత హాజరు మరియు అసలు డాక్యుమెంట్లు లేకుండా ఏ ప్రక్రియ ముందుకు సాగదు. ఫోన్ కట్ చేసిన తర్వాత నేను కునాల్ ఆ ఫోటో కూడా చూశాను. అందులో అతను ఇషితాతో పార్టీలో నిలబడి ఉన్నాడు. ఇప్పుడు ఆ ఫోటోలో నాకు కేవలం నమ్మకద్రోహం కనిపించడం లేదు. నాకు ప్రణాళిక కనిపిస్తోంది. అతను నాతో వివాహంలో ఉండి నా వనరులతో తనకోసం రెండవ జీవితం సిద్ధం చేసుకుంటున్నాడు. రాత్రి దాదాపు 10 గంటలకు కునాల్ సందేశం వచ్చింది. మన ఇద్దరిలో తప్పులు జరిగాయి. మాట్లాడి పరిష్కారం కనుగొనవచ్చు. కుటుంబం తిరిగి వచ్చే వరకు మరే దశలు వేయకు. నేను సందేశం చదివి సమాధానం ఇవ్వలేదు. కొంతసేపటి తర్వాత రెండవ సందేశం వచ్చింది. నువ్వు భావోద్వేగాలలో కంపెనీకి నష్టం కలిగిస్తున్నావు. నేను మొదటిసారి సమాధానం రాశాను. కంపెనీకి ప్రమాదం నా భావోద్వేగాల వల్ల కాదు. నీ నకిలీ సంతకాలు దాచిన మోసాలు మరియు 5 కోట్ల రుణ దరఖాస్తు వల్ల జరిగింది. తర్వాత చాలా సమయం వరకు ఏ సందేశం రాలేదు. నేను అర్థం చేసుకున్నాను. అతనికి ఇప్పుడు తెలిసిపోయింది, నా చేతిలో సగం సత్యం కాదు. అతని ప్రణాళిక రీడ్ అయిపోయింది. తదుపరి ఉదయం సావిత్రి జీ తన్వి మరియు నిఖిల్ ఉదయ్పూర్ నుండి తిరిగి రావాలి. వారు ఇలా అనుకుంటూ జైపూర్ వస్తున్నారు, ఇంటికి చేరుకుంటే నా మీద కుటుంబం ముందు ఒత్తిడి తెస్తారని, కునాల్ను మధ్యలో కూర్చోబెట్టి నన్ను క్షమాపణ అడగమని బలవంతం చేస్తారని మరియు మళ్లీ అన్నీ మునుపటిలా అవుతాయని. కాని వైశాలి నగర్ ఇంటి లోపల రాఘవ్ ఉద్యోగులు ఆస్తుల జాబితా తయారు చేస్తున్నారు. కంపెనీలో కునాల్ ఆఫీస్ చట్టపరమైన మార్గం కింద సురక్షితం చెయ్యబడింది. బ్యాంక్ రుణ దరఖాస్తుపై అభ్యంతరం పంపబడింది.
డిజిటల్ సంతకం దుర్వినియోగం యొక్క అధికారిక నివేదిక సిద్ధంగా ఉంది మరియు నా ముందు టేబుల్ మీద ఒక ఎన్వలప్ ఉంది. అందులో కునాల్ కోసం మేనేజర్ నిలిపివేత నోటీసు, ఆర్థిక దర్యాప్తులో సహకారం ఆదేశం మరియు వివాహ మధ్యవర్తిత్వం ముందు ఆస్తిలో ఏ మార్పుపై నిషేధం విధించే చట్టపరమైన హెచ్చరిక ఉంది. నేను ఎన్వలప్ మీద అతని పేరు చూశాను. 6 సంవత్సరాలు నేను అతని పేరు ముందు నా కృషి పెట్టి అతన్ని పెద్దవాడిని చేశాను. ఈ రోజు మొదటిసారి అతని పేరు ముందు అతని కర్మల లెక్క పెట్టబోతున్నారు. ఉదయ్పూర్ నుండి జైపూర్ తిరిగి వస్తున్నప్పుడు భండారి కుటుంబం లోపల ఆ ఉత్సాహం లేదు. ప్రయాణం ప్రారంభించినప్పుడు ఉన్నది. కారులో కూర్చున్న అందరూ అలసిపోయారు. కాని అలసట కంటే ఎక్కువగా అవమాన భారం వారిని నొక్కుతోంది. సావిత్రిజీ ముందు సీట్లో నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. వారి ఒడిలో అదే తోలు పర్స్ ఉంది. అందులో నల్ల కార్డు ఇప్పటికీ పడి ఉంది. కాని దాని ప్రాముఖ్యత ముగిసిపోయింది. తన్వి పిల్లల్ని తిట్టుతూ ఉంది, ఎందుకంటే వారు ఆకలి, నిద్ర మరియు ఒకే గదిలో రాత్రి గడపడం అసౌకర్యం కారణంగా చిరాకుగా మారారు. నిఖిల్ మళ్లీ తన ఫోన్పై బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూస్తున్నాడు. ఇచ్చిన మొత్తం తదుపరి వారం తిరిగి ఇవ్వాల్సి ఉంది. ఎవరూ బహిరంగంగా అంగీకరించలేదు అదితి వారిని ఏ జాలంలో చిక్కించలేదని. వారు స్వయంగా తమ సామర్థ్యం తెలుసుకోకుండా ఖర్చు చేశారు. అయినా ప్రతి వ్యక్తి మనసులోనే ఆమెనే నిందిస్తున్నాడు. ఇంటికి చేరుకుంటేనే మాట్లాడతాం, సావిత్రిజీ చివరకు చెప్పారు. కోడలై ఉండి ఆమె మొత్తం కుటుంబాన్ని బయట అవమానించింది. సమీర్ నెమ్మదిగా చెప్పాడు. మామ్మ, కార్డులు ఆమె అకౌంట్ నుండి ఉన్నాయి కాబట్టి సాంకేతికంగా ఆమె వాటిని మూసివేయవచ్చు. తన్వి వెంటనే భర్తవైపు చూసింది. నువ్వు ఎవరి పక్షం తీసుకుంటున్నావు? నేను పక్షం తీసుకోవడం లేదు. కేవలం ఇంత చెప్తున్నాను, ముందు పూర్తి విషయం అర్థం చేసుకోవాలి. పరియా ఇన్ని సంవత్సరాలుగా అన్నీ సంభాళించింది. ఇప్పుడు వదిన 2 కాగితాలు చూపించి యజమాని కాదు, సావిత్రిజీ తన్వీకి మద్దతు ఇచ్చారు. అదితి తప్పక కునాల్ను ఏదో ఉపాయంతో చిక్కించింది. నా కొడుకు సరళుడు. అతను కాగితపు పనుల్లో దృష్టి పెట్టడు. అదే లాభం పొందారు. కారు వెనుక కూర్చున్న నిఖిల్ చెప్పాడు. భయ్యా, జైపూర్ చేరుకుంటే అన్నీ సరిచేస్తారు. కంపెనీ అతను లేకుండా నడవదు. మరియు చాలాసార్లు హెచ్ఎస్ఎస్ఆర్తో ఫార్మట్లో. ఇప్పుడు ఎన్ఏ గ్యాస్ కంపెనీ అతనితో లేకుండా నడవదు. కాని కునాల్ ఆ సమయంలో ఏ సమస్యను సరిచేసే పరిస్థితిలో లేడు. అతను రాత్రంతా జవహర్ సర్కిల్ అపార్ట్మెంట్లో ఇషితాతో ఉన్నాడు. కాని ఇద్దరి మధ్య మొదటిసారి అసహనీయ నిశ్శబ్దం. కునాల్ ఫోన్పై బ్యాంక్ తన సహాయకుడు మరియు 2 పాత అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎవరూ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. కొందరు కాల్ కూడా ఎత్తలేదు. కంపెనీ సిస్టంలో ప్రవేశం మూసివేయబడింది. అతని అధికారిక ఈమెయిల్ నుండి సందేశాలు పంపే అనుమతి నిలిపివేయబడింది. ఇషిత చాలాసార్లు అడిగింది, 5 కోట్ల రుణ దరఖాస్తు చేశావా? నీకు ఈ విషయాల్లో పడాల్సిన అవసరం లేదు. మొత్తం నా కంపెనీ ద్వారా రాబోతోంది. నాకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కునాల్ చిరాకుగా చెప్పాడు. అది పెట్టుబడి. నీ బ్రాండ్ ప్రారంభించాల్సి ఉంది. నువ్వు చెప్పావు డబ్బు నీదేనని. కంపెనీ డబ్బు నాదే. అదితి చెప్తోంది కంపెనీ తనదని. ఆమె చట్టపరమైన పదాల ఆట ఆడుతోంది. ఇషిత అతన్ని చాలాసేపు చూసింది. 2 సంవత్సరాల నుండి ఆమె కునాల్ ప్రతి కథను నమ్ముతూ వచ్చింది. అతను చెప్పాడు అతని వివాహం కేవలం సామాజిక ఒత్తిడి కారణంగా కొనసాగుతోందని. అతను చెప్పాడు అదితికి వ్యాపారంపై ఆసక్తి లేదు, కేవలం అతని పేరు లాభం తీసుకోవడం వస్తుందని. అతను మళ్లీ చెప్పేవాడు రంగేజ్ ఎక్స్పోర్ట్ అతను 0 నుండి నిలబెట్టాడని మరియు అదితి కుటుంబం ఎప్పుడూ అతనికి సహాయం చేయలేదని. ఇప్పుడు మొదటిసారి ప్రతి కథలో పగుళ్లు కనిపించడం ప్రారంభమయ్యాయి. నువ్వు అదితి డిజిటల్ సంతకం ఉపయోగించావా? ఆమె అడిగింది. కునాల్ ముఖం కఠినమైంది. నువ్వు నన్ను విచారిస్తున్నావు ఎందుకంటే డాక్యుమెంట్లో నా వ్యాపారం పేరు ఉంది. నేను అన్నీ సంభాళిస్తాను. ఎలా? అతను సమాధానం ఇవ్వలేకపోయాడు. మధ్యాహ్నం వరకు కుటుంబం వైశాలీనగర్ చేరుకుంది. ప్రధాన ద్వారం తెరిచి ఉంది. కాని ప్రవేశం వద్ద 2 తెలియని వ్యక్తులు డాక్యుమెంట్లు పట్టుకుని నిలబడి ఉన్నారు. రాఘవ్ భద్రత కోసం ఒక ఆస్తి జాబితా బృందం పంపాడు. వారు ఇంటి ఏ వస్తువు ఎత్తడం లేదు. కేవలం ఖరీదైన వస్తువులు, డాక్యుమెంట్లు మరియు కునాల్ కుటుంబం ఉపయోగించిన గదుల రికార్డింగ్ చేస్తున్నారు. సావిత్రిజీ లోపల ప్రవేశించిన వెంటనే పెద్ద స్వరంతో అడిగారు, మీరు ఎవరు? ఒక ఉద్యోగి వినయంగా తన పరిచయం ఇచ్చాడు. మేము సేథీ లీగల్ అసోసియేట్స్ తరపున వచ్చాం. ఆస్తి జాబితా తయారు చేస్తున్నాం. ఎవరి అనుమతితో? ఇంటి నమోదిత యజమాని శ్రీమతి అదితి జోషి భండారీ అనుమతితో.
సావిత్రీజీ వినలేకపోయారు. ఇది నా కొడుకు ఇల్లు, ఇది నా కొడుకు ఇల్లు. ఉద్యోగి వాదించలేదు. అతను కేవలం వారికి ఒక మూసిన ఇన్వలప్ ఇచ్చాడు. పైన సావిత్రి భండారి పేరు రాసి ఉంది. తన్వి మరియు నిఖిల్కు కూడా వేర్వేరు ఇన్వలప్లు ఇచ్చారు. కానీ నోటీసులో రాసి ఉంది, ఇల్లు అతిథి వ్యక్తిగత ఆస్తి. కుటుంబ సభ్యులు, అతిథులు మరియు కుటుంబ అనుమతి ఆధారంగా అక్కడ ఉంటున్నారు. ఎవరినీ వెంటనే బయటకు పంపడం లేదు. కానీ వారికి 30 రోజుల్లోపు తమ వ్యక్తిగత వస్తువుల జాబితా తయారు చేసి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోమని చెప్పబడింది. దీనితో పాటు గత 2 సంవత్సరాల్లో వ్యక్తిగత అకౌంట్ల నుండి చేసిన ప్రధాన చెల్లింపుల వివరాలు జోడించబడ్డాయి. తన్వీకి ఇచ్చిన వ్యాపార డబ్బు, నిఖిల్ బ్యాంక్ బకాయిలు, సావిత్రీజీ వైద్యం మరియు ఆభరణాల చెల్లింపు అన్నీ ప్రస్తావించబడ్డాయి. నోటీసులో ఇలా కూడా రాసి ఉంది, మొత్తం వెంటనే తిరిగి ఇవ్వాలని డిమాండ్ లేదు. కానీ ముందుకు ఏ సహాయాన్ని హక్కుగా పరిగణించబోం. సావిత్రీజీ ముఖం ఎర్రబడింది. అదితి ఎక్కడ ఉంది? మాకు చెప్పలేదు. వారు ఫోన్ తీశారు, కానీ నా వైపు నుండి ఏ సమాధానం రాలేదు. తర్వాత వారు కునాల్కు ఫోన్ చేశారు. అతను ఇప్పటికే ఇంటివైపు వస్తున్నాడు. దాదాపు అరగంట తర్వాత అతని కారు బయట ఆగింది. సావిత్రీజీ తలుపు వద్దకు పరిగెత్తారు. కొడుకా, ఇదంతా ఏమిటి? ఈ వ్యక్తులు చెప్తున్నారు ఈ ఇల్లు అదితిది అని. కునాల్ నోటీసు చదివాడు. అతని ముఖంపై ముందు కోపం వచ్చింది. తర్వాత భయం, సన్నని రేఖ కనిపించింది. ఎవరూ ఏమీ ప్యాక్ చెయ్యాల్సిన అవసరం లేదు. అతను చెప్పాడు, నేను మాట్లాడతాను. రాఘవ్ ఉద్యోగి ప్రశాంత స్వరంతో చెప్పాడు. ఎవరినీ ఈరోజు ఇల్లు ఖాళీ చెయ్యమని చెప్పలేదు. కేవలం చట్టపరమైన సమాచారం ఇవ్వబడింది. కునాల్ అతన్ని చూసి, ఇది నా కుటుంబ విషయం. బయటకు వెళ్ళు. మేము నిర్ణయించిన పని పూర్తి చేసి వెళ్తాం. మీరు అడ్డుపడితే మేము రాతపూర్వకంగా నమోదు చేయాల్సి ఉంటుంది. కునాల్ మొదటిసారి అనుభవించాడు అతని ఆదేశాలకు ఆ ప్రభావం లేదని కంపెనీ మరియు ఇంట్లో సంవత్సరాలుగా ఉన్నది. అతను నేరుగా నా గదికి వెళ్లాడు. అల్మారా తాళం మూసి ఉంది మరియు కొత్త పాస్వర్డ్ పనిచేయడం లేదు. డాక్యుమెంట్ ఫైలింగ్ మాయమైంది. అతను నా ల్యాప్టాప్ వెతికాడు, కానీ అది కూడా అక్కడ లేదు. సావిత్రీజీ వెనుక గదిలోకి వచ్చారు. అదితి నిన్ను అడగకుండా తాళం ఎలా మూసేసింది? కునాల్ కఠిన స్వరంతో చెప్పాడు. అమ్మ ఇప్పుడు నన్ను ఆలోచించనివ్వు. నువ్వు చెప్పావు ఇల్లు నీదని. నేను కట్టించాను. నోటీసులో రాసి ఉంది, డబ్బు అదితి భూమి అమ్మి వచ్చిందని. కునాల్ జవాబు వదిలేశాడు. కాగితాల్లో చాలా రాసి ఉంటుంది. నిఖిల్ మొదటిసారి నేరుగా ప్రశ్న అడిగాడు. భయ్యా, కంపెనీ నిజంగా ఎవరిది? కునాల్ తిరిగి అతనివైపు వచ్చాడు. మీరు నాపై నమ్మకం ఉంచుతారా లేదా ఆ కాగితాలపై? నిఖిల్ నిశ్శబ్దమయ్యాడు. కాని అతని ముఖంపై నమ్మకం మునిపటిలా లేదు. ఆ సాయంత్రం మొత్తం కుటుంబం భోజన గదిలో కూర్చుంది, కాని ఎవరితోనూ భోజనం చేయలేదు. వంటగదిలో ఏ తయారీ లేదు. సాధారణంగా ఇంటి ఉద్యోగులు వారం పొడవునా ఏర్పాటు చేసేవారు. కాని నేను వారికి 2 రోజుల సెలవు ఇచ్చాను. సావిత్రీజీకి మొదటిసారి అర్థమైంది, ఇంటి ప్రతి కనిపించని పని కూడా తనంతట తానుగా జరగదని. వారు తన్వీని వంట చెయ్యమని చెప్పారు. తన్వీ సమాధానం ఇచ్చింది, ఆమె ప్రయాణం నుండి అలసిపోయిందని. కృతిక చెప్పింది తనకు వంట రాదని. నిఖిల్ బయట నుండి భోజనం తెప్పించాలనుకున్నాడు, కాని అతని కార్డు సరిపోలేదు. చివరకు సమీర్ సాధారణ దాల్ మరియు రొట్టె తెప్పించాడు. సావిత్రీజీ ప్లేట్ చూస్తూ చెప్పారు, అదితి ఇంటిని అశుభం చేసేసింది. సమీర్ ఈసారి నిశ్శబ్దం విరిచాడు. అమ్మా, ఇల్లు మునిపటి నుంచి అదితే సంభాళించేది. మాకు కేవలం కనిపించేది కాదు. తన్వీ భర్తను చూసింది, కాని అతను వెనక్కి తగ్గలేదు. అక్కడ నేను కంపెనీ అతిథి గృహంలో ఉంటున్నాను. నేను వైశాలి నగర్కు తిరిగి వెళ్లవచ్చు. ఎందుకంటే ఇల్లు చట్టపరంగా నాది, కాని అదే పైకప్పు కింద భావోద్వేగ ఘర్షణలో ఉండటం వల్ల దర్యాప్తు ప్రభావితం కావచ్చు. రాఘవ్ కూడా సలహా ఇచ్చాడు, కొన్ని రోజులు దూరముండమని. తదుపరి ఉదయం ఇషితా నాకు ఒక సందేశం పంపింది. నాకు మిమ్మల్ని కలవాలి. కునాల్కు తెలియకూడదు. నేను స్క్రీన్ను చాలాసేపు చూశాను. మనసు మొదటి భాగం కోపంగా ఉంది. ఇదే ఆ స్త్రీ నా భర్త నెలల తరబడి ఉంటున్నది. కాని వెంటనే నన్ను నేను ఆపుకున్నాను. నాకు వాస్తవాలు కావాలి, భావోద్వేగ ప్రతిస్పందన కాదు. మేము సిటీ ముందు ప్రశాంత కేఫ్లో కలుసుకునే సమయం నిర్ణయించుకున్నాం. ఇషితా సాధారణ పత్తి కుర్తాలో వచ్చింది. ఫోటోల్లో కనిపించే మెరుపు మరియు ఆత్మవిశ్వాసం ఆమె ముఖంపై లేదు. ఆమె కూర్చున్న వెంటనే నీళ్ల గ్లాసు ఎత్తింది, కాని ఆమె చేతులు వణుకుతున్నాయి. నాకు తెలియదు మీరు నా గురించి ఏమనుకుంటున్నారో. ఆమె చెప్పింది, ప్రస్తుతం నేను ఆలోచించడం కంటే వినాలనుకుంటున్నాను. ఆమె నేరుగా నా వైపు చూసింది. కునాల్ చెప్పాడు, మీ వివాహం ముగిసిపోయిందని.
మీరు కేవలం సామాజిక మరియు వ్యాపార కారణాల వల్ల కలిసి ఉంటున్నారని. అతను ఇలా కూడా చెప్పాడా కంపెనీ తనదని? అవును. మరియు ఇల్లు అతను చెప్పాడు. అతను తన అమ్మ కోసం కొన్నాడని. నేను ఏ ప్రతిస్పందన ఇవ్వలేదు. ఇషితా తన ఫోన్ తెరిచింది. నా దగ్గర అతని సందేశాలు ఉన్నాయి. నేను మీకు అన్నీ ఇస్తాను. కానీ ముందు నాకు తెలుసుకోవాలి అతను నా కంపెనీని దేనికి ఉపయోగించాడో. నేను ఆమెకు నకిలీ చెల్లింపులు మరియు 5 కోట్ల రుణ దరఖాస్తు గురించి చెప్పాను. ఆమె ముఖం పాలిపోయింది. అతను చెప్పాడు ఇది కొత్త బ్రాండ్ ప్రారంభించడం కోసం చట్టపరమైన పెట్టుబడి. అతను చెప్పాడు డైరెక్టర్ బోర్డు అనుమతి ఇచ్చిందని. ఏ అనుమతి లేదు. నేను కొన్ని చలాన్లపై సంతకం చేశాను. సేవ ఇవ్వకుండా ఆమె నిశ్శబ్దంగా ఉంది. ఈ ప్రశ్న నింద కోసం కాదు. నేను చెప్పాను చట్టపరమైన ప్రమాదం అర్థం చేసుకోవటం కోసం. కొన్ని క్షణాల తర్వాత ఆమె మెల్లగా చెప్పింది అవును, కొన్ని సేవలు నిజం కావు. కునాల్ చెప్పాడు ప్రారంభ పెట్టుబడిదారుకు కన్సల్టింగ్ ఫీజు చూపించడం సాధారణ ప్రక్రియ. నువ్వు అడగలేదు, నేను అడిగాను. అతను చెప్పాడు పెద్ద వ్యాపారాలు ఇలాగే నడుస్తాయని. ఆమె కళ్లలో కన్నీళ్లు వచ్చాయి కాని నేను ఆమెను ఓదార్చలేదు. ఆమె పూర్తిగా నిరపరాధి కాదు. ఆమె సౌకర్యవంతమైన అబద్ధాన్ని నమ్మింది ఎందుకంటే దానివల్ల ఆమెకు లాభం ఉంది. నువ్వు ఇప్పుడు నా దగ్గర ఎందుకు వచ్చావు? ఎందుకంటే నిన్న రాత్రి నేను అతని ల్యాప్టాప్లో ఏదో చూశాను. ఆమె ఫోన్ నుండి ఫోటోలు చూపించింది. కునాల్ ఇషితా పేరుతో కొత్త కంపెనీ సృష్టించే ప్రణాళిక తయారుచేశాడు. డాక్యుమెంట్లలో అంచనా ఉంది రంగేజ్ ఎక్స్పోర్ట్ 3 ప్రధాన విదేశీ కస్టమర్లను కొత్త కంపెనీకి బదిలీ చేస్తారని. తర్వాత రంగేజ్ను బలహీనంగా చూపించి అతను తక్కువ ధరకు వాటా కొనుగోలు చేస్తాడు. అతను మీ కంపెనీ ఖాళీ చేసి తన కొత్త వ్యాపారం నిర్మించాలనుకున్నాడు. ఇషితా చెప్పింది కాని అతను నాతో చెప్పాడు మీరు కంపెనీ నాశనం చేస్తున్నారని మరియు అతను ఉద్యోగులను కాపాడటం కోసం కొత్త నిర్మాణం చేస్తున్నాడని. మరో సందేశంలో కునాల్ తన సహాయకుడికి రాశాడు అదితి డిజిటల్ సంతకం కాపీ ప్రతి అవసరమైన ఫైల్పై అందుబాటులో ఉంచాలని. వ్యక్తిగత ధృవీకరణ అవసరమైతే దాన్ని కుటుంబ అత్యవసర పరిస్థితి సాకుగా చెప్పి బ్యాంక్కు తీసుకెళ్లాలని. నేను సందేశం చదివి లోపల లేచిన కోపాన్ని నియంత్రించుకున్నాను. నువ్వు ఈ డేటాను అధికారికంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా? ఇషితా కళ్ళు వంచుకుంది. నేను ఇస్తే నామీద కూడా కేసు రావచ్చు. అవును. మీరు నన్ను కాపాడతారా? నేను అబద్ధపు వాగ్దానం చెయ్యను. నువ్వు సంతకం చేసిన తప్పు చలాన్లకు నువ్వు సమాధానం ఇవ్వాలి. కాని నువ్వు సహకరిస్తే, నిజం చెప్తే, డబ్బు తిరిగి ఇచ్చే ప్రణాళిక అంగీకరిస్తే నీ పరిస్థితి వేరుగా ఉండవచ్చు. ఆమె అడిగింది మీరు నన్ను ద్వేషించరా? నేను కొంతసేపు ఆలోచించాను. నేను ఆ స్త్రీని ద్వేషించవచ్చు. నిజం తెలిసి నా వివాహంలోకి ప్రవేశించినది. కాని నీకు చెప్పిన కథలో ఎంత నిజముందో అది దర్యాప్తు విషయం. అయినా నువ్వు సౌకర్యాల కోసం ప్రశ్నలు అడగడం ఆపేశావు. దానికి బాధ్యత నీదే. ఇషితా తలూపింది. నేను సాక్ష్యం ఇస్తాను. ఆమె నాకు తన ఫోన్ మరియు ల్యాప్టాప్ కాపీ చేసుకునే అనుమతి ఇచ్చింది. రాఘవ్ టీం అదే రోజు అధికారిక ప్రకటన నమోదు చేసింది. ఇప్పుడు మా దగ్గర కేవలం ఆర్థిక సందేశాలు మాత్రమే లేవు. మా దగ్గర కునాల్ ప్రణాళిక, అబద్ధపు సందేశాలు, కస్టమర్లను బదిలీ చేసే సన్నాహాలు మరియు నా సంతకం దుర్వినియోగం యొక్క స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. రాఘవ్ చెప్పాడు మనం నేరపూరిత ఫిర్యాదు నమోదు చెయ్యవచ్చు. నేను అడిగాను ఇప్పుడే చెయ్యాల్సిన అవసరముందా? అతను ఆధారాలు నాశనం చెయ్యడానికి లేదా పారిపోయే ప్రయత్నం చేస్తే వెంటనే లేకపోతే మనం ముందుగా అధికారిక సమాధానం అడగవచ్చు. దీపావళికి 5 రోజులు ఉన్నాయి. సావిత్రీజీ ప్రతి సంవత్సరం ఈ సందర్భంగా పెద్ద కుటుంబ వేడుక నిర్వహించేవారు. దూరపు బంధువుల ముందు కునాల్ విజయం ప్రదర్శన ఆ వేడుక ప్రధాన ఉద్దేశ్యమైంది. ఈసారి కూడా ఆహ్వానాలు పంపబడ్డాయి. రాఘవ్ సలహా ఇచ్చాడు కోర్టు మరియు బహిరంగ వివాదం ముందు ఈ బాధిత కుటుంబ మధ్యవర్తిత్వం చెయ్యాలని. అందులో ఇరుపక్షాల న్యాయవాదులు, కంపెనీ ప్రతినిధి మరియు కుటుంబం ఇద్దరు గౌరవనీయమైన సీనియర్ సభ్యులు హాజరు కావాలి. నేను అంగీకరించాను. కాని ఒక షరతుపై సమావేశం భావోద్వేగ ఒత్తిడి వేదిక కాదు. ప్రతి వాదన ముందు డాక్యుమెంట్ ఉంచబడుతుంది. సావిత్రీజీ మధ్యవర్తిత్వ వార్త విన్న వెంటనే దాన్ని కుటుంబ కోర్టుగా భావించారు. వారు తమ పెద్ద మామ మహేంద్ర భండారి మరియు అజ్మీర్లో ఉండే తమ పెద్ద అక్క కమలాను పిలిచారు. వారికి నమ్మకం ఉంది కుటుంబ పెద్దలు నన్ను ఒప్పించి ఇల్లు కాపాడటానికి బలవంతం చేస్తారని.
సమావేశం వైశాలి నగర్ ఇంట్లో కాదు, ఒక తాత్కాలిక సభా గదిలో ఉంచబడింది. దీపావళికి 2 రోజుల ముందు సాయంత్రం అందరూ చేరుకున్నారు. నేను రాఘవ్ మరియు ఫరాతో వచ్చాను. కుణాల్ తన న్యాయవాదితో ఉన్నాడు. సావిత్రిజీ, తన్వి, సమీర్, నిఖిల్, కృతిక, మహేంద్రజీ మరియు కమలా మేనత్త కూడా అక్కడ ఉన్నారు. గది మధ్యలో పొడవైన టేబుల్ ఉంది. ఒకవైపు కుటుంబం, మరోవైపు నేను మరియు నా టీం కూర్చున్నాం. సావిత్రిజీ ప్రారంభమైన వెంటనే చెప్పారు, మా ఇంటి విషయాలు న్యాయవాదుల ముందు తీసుకురావాల్సిన అవసరం లేదు. అదితి కోపంగా ఉంది. మేము కోరుకుంటున్నాం ఆమె ఇంటికి తిరిగి రావాలని, కార్డులు యాక్టివ్ చెయ్యాలని మరియు కుణాల్ పనిలో అడ్డుపడకూడదని. రాఘవ్ చెప్పాడు, ముందు ఇది స్పష్టం చేస్తాను, ఇది కేవలం ఇంటి వివాదం కాదు. ఆర్థిక జాలసాజీ, నకిలీ చెల్లింపులు మరియు ఆస్తిని తాకట్టు పెట్టే ప్రయత్నాల ఆధారాలు ఉన్నాయి. మహేంద్రజీ కుణాల్ వైపు చూశారు. ఇది నిజమా? కుణాల్ ప్రశాంతంగా కనిపించే ప్రయత్నం చేశాడు. కాదు, అదితి మరియు ఆమె వ్యక్తులు సాధారణ వ్యాపార ప్రక్రియను నేరంగా మారుస్తున్నారు. నేను మొదటి ఫైల్ తెరిచాను. ఇది కంపెనీ షేర్ హోల్డింగ్. 68% ఓటింగ్ హక్కులు నా మరియు నేను స్థాపించిన ట్రస్ట్ దగ్గర ఉన్నాయి. కుణాల్ దగ్గర 8% ఉంది. అతను నియమిత మేనేజింగ్ డైరెక్టర్. సావిత్రిజీ డాక్యుమెంట్ వైపు చూడకుండా చెప్పారు, భర్తలో శాతాలు ఎవరు లెక్కపెడతారు? నేను సమాధానమిచ్చాను, భర్త భార్య ఆస్తిని తనదిగా చెప్పి దాన్ని దుర్వినియోగం చేసినప్పుడు చట్టం శాతాలు కూడా లెక్కపెడుతుంది మరియు సంతకాలు కూడా. నేను 2వ డాక్యుమెంట్ పెట్టాను. అందులో నా వారసత్వంలో వచ్చిన భూమి అమ్మకం, కుణాల్ పాత రుణ చెల్లింపు మరియు రంగేజ్ ఎక్స్పోర్ట్ ప్రారంభ పెట్టుబడి పూర్తి వివరాలు ఉన్నాయి. కమలా మేనత్త సావిత్రిజీని అడిగారు, నీకు ఇది తెలుసా? కుణాల్ చెప్పాడు, అతను వ్యాపారం ప్రారంభించాడని. కుణాల్ చెప్పాడు, అదితి పెట్టుబడి పెట్టింది, కానీ కంపెనీని నేను పెంచాను. నేను అమ్మకాలు మరియు లాభాల గణాంకాలు చూపించాను. ఏ సంవత్సరాల్లో కుణాల్ బహిరంగ కార్యక్రమాల్లో నాయకత్వం వహించాడో ఆ సంవత్సరాల్లో ప్రధాన కస్టమర్లు, ఉత్పత్తి వ్యూహం మరియు సరఫరా వ్యవస్థ నా సంతకంతో తయారయ్యాయి. కుణాల్ పాత్ర ముఖ్యమైనది, కానీ కంపెనీ అతని సామర్థ్యం మాత్రమేతో నడవలేదు. తర్వాత సందేహాస్పద చెల్లింపుల వివరాలు ముందుకు వచ్చాయి. కుణాల్ చెప్పాడు, అవి బ్రాండ్ అభివృద్ధి ఖర్చులు. నేను అడిగాను, అయితే సేవా నివేదిక ఎక్కడా? అతను సమాధానం ఇవ్వలేదు. ఫరా 4 నకిలీ విక్రేతల చిరునామాలు మూసివేయబడినవి, ఫోన్ నంబర్లు మరియు డబ్బు ముందుకు బదిలీ చేసిన గొలుసు చూపించింది. నిఖిల్ క్రమంగా తన కుర్చీలో నిటారుగా కూర్చున్నాడు. తన్వి ముఖం మారడం ప్రారంభమైంది. తర్వాత ఆ కోట్ల రూపాయల రుణ దరఖాస్తు టేబుల్ మీద పెట్టబడింది. సమాంతర హామీగా నా ఇల్లు నమోదు చెయ్యబడింది. మహేంద్రజీ కఠిన స్వరంతో అడిగారు, కుణాల్, నువ్వు అతిథి నుండి అనుమతి తీసుకున్నావా? తుది అనుమతి జరగలేదు. ప్రశ్న జరిగిందా లేదా కాదా? కాదు. నువ్వు దరఖాస్తు చేశావా లేదా? కుణాల్ చెప్పాడు, వ్యాపారం పెంచడం కోసం చెయ్యాల్సి వచ్చింది. నేను అతని వైపు చూశాను. ఏ వ్యాపారం? ఇషితా మల్హోత్రా పేరుతో తయారయ్యే లగ్జరీ బ్రాండ్. గదిలో నిశ్శబ్దం ఆవరించింది. సావిత్రిజీ మొదటిసారి ఇషితా పేరు విన్నారు. ఇది ఎవరు? కుణాల్ వెంటనే చెప్పాడు, ఒక సలహాదారు. రాఘవ్ ప్రాజెక్టర్పై సందేశాలు చూపించాడు. అందులో కుణాల్ ఇషితాతో ప్రేమ, కలిసి ఉండటం మరియు అదితి నుండి త్వరలో వేరుపడటం గురించి మాట్లాడుతున్నాడు. ఒక సందేశంలో అతను రాశాడు, దీపావళి తర్వాత అతను అదితిని బోర్డు నుండి తొలగించి కంపెనీపై పూర్తి నియంత్రణ తీసుకుంటాడని. సావిత్రిజీ స్క్రీన్ చదివారు. వారి చేతులు వణుకడం ప్రారంభమయ్యాయి. నువ్వు చెప్పావు బెంగళూరులో ఉన్నావని. వారు గుసగుసలాడారు. కుణాల్ నిశ్శబ్దంగా ఉన్నాడు. తన్వి అడిగింది, భయ్యా, మీరు ఉదయ్పూర్ రాలేదు ఎందుకంటే మీరు ఆ స్త్రీతో ఉన్నారు. నాకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. సమీర్ చెప్పాడు, మీ కుటుంబానికి కూడా అబద్ధం చెప్పారు. కుణాల్ టేబుల్ మీద చెయ్యి కొట్టాడు. ఇదంతా అదితి ఉపాయం. ఆమె నా వ్యక్తిగత జీవితంలో వ్యక్తులను పెట్టింది. నా ఫైళ్లు దొంగిలించి ఇప్పుడు నన్ను అప్రతిష్టపాలు చేస్తోంది. నేను ప్రశాంత స్వరంతో చెప్పాను, నీ స్వంత సందేహాలే నిన్ను అప్రతిష్టపాలు చేస్తున్నాయి. అప్పుడు సభాగది తలుపు తెరిచింది. ఇషితా లోపలికి వచ్చింది. రాఘవ్ ఆమెను కేవలం కుణాల్ అన్నీ తిరస్కరిస్తేనే పిలవాలని నిర్ణయించుకున్నాడు. ఆమెను చూసి కుణాల్ మొదటిసారి నిజంగా భయపడ్డాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇషితా చెప్పింది, అదే నేను 2 సంవత్సరాల క్రితం చెయ్యాల్సింది. నిజం వినడం మరియు నిజం చెప్పడం. ఆమె టేబుల్ మరో చివర కూర్చుంది. ఆమె అంగీకరించింది. ఆమెకు కుణాల్తో వ్యక్తిగత సంబంధం ఉందని. ఆమె ఇలా కూడా చెప్పింది, కుణాల్ తన వివాహం ముగిసిందని చెప్పాడని మరియు కంపెనీని ప్రైవేట్ ఆస్తిగా చెప్పాడని. నేను తప్పు చలాన్లపై సంతకం చేశాను.
ఆమె చెప్పింది, దానికి నేను బాధ్యత అంగీకరిస్తున్నాను. కాని నాకు చెప్పలేదు అదితిజీ సంతకాలు నకిలీవి లేదా వారి ఇల్లు తాకట్టు పెట్టబడిందని. కునాల్ ఆమెను ఆపే ప్రయత్నం చేశాడు. ఇషితా, నీకు అర్థం కావడం లేదు. నువ్వు ఏమి చెప్తున్నావో ఇప్పుడు అర్థమైంది. ఆమె ఫోన్ సందేశాలు చదివింది. కాని ఆ జాబితాలో కునాల్ రాశాడు, రుణం వచ్చిన వెంటనే అతను ఇషితా పేరుతో కొత్త కంపెనీ సృష్టిస్తాడని, రంగేజ్ 3 కస్టమర్లను అతను బదిలీ చేస్తాడని మరియు తర్వాత అదితిని ఆర్థికంగా ఆధారపడేలా చేస్తాడని, తద్వారా విడాకుల్లో ఆమె షరతులు పెట్టలేకపోతుందని. సావిత్రిజీ ముఖం తెల్లబడింది. వారు కునాల్ వైపు చూశారు. నువ్వు అదితిని ఖాళీ చేతులతో వదిలేయాలనుకున్నావు. అమ్మ వ్యాపార భాష మీకు అర్థం కాదు. నేను ఇంత అర్థం చేసుకుంటాను. ఏ స్త్రీ నీ రుణం చెల్లించిందో నువ్వు ఆమె ఇంటిని తాకట్టు పెట్టబోయావు. కునాల్ మొదటిసారి తన అమ్మ మీద స్వరం పెంచాడు. మీరే ఎప్పుడూ చెప్పారు నేను అదితి కింద ఉండాలని. సావిత్రిజీ కుర్చీ వెనుకకు నెట్టబడ్డారు. గదిలో ఉన్న అందరూ ఈ వాక్యం విన్నారు. కునాల్ ముందుకు చెప్పాడు, మీకు గర్వం కావాలి, మీ కొడుకు యజమాని అని. తన్వీకి డబ్బు కావాలి, నిఖిల్ రుణం చెల్లించాలి. ప్రతి ఒక్కరికీ నా నుండి ఏదో కావాలి. నేను అదే చిత్రం నిలబెట్టాను. మీ అందరికీ అవసరమైనది. తన్వీ ఏడ్చింది. దీని అర్థం మీరు దొంగతనం చెయ్యాలని కాదు. కునాల్ నవ్వాడు. కాని ఆ నవ్వు విరిగిపోయింది. ఇప్పుడు అందరూ నన్ను నిందిస్తున్నారు. కార్డులు నడుస్తున్నప్పుడు ఎవరూ అడగలేదు డబ్బు ఎక్కడ నుండి వచ్చిందని. ఇది మొదటి మాటలో కొంత కఠినమైన సత్యం ఉంది. నేను కుటుంబం వైపు చూశాను. కునాల్ నేరాలు చేశాడు. కాని ఈ అబద్ధం ఒంటరిగా పడలేదు. ప్రతి వ్యక్తి ప్రశ్నించకుండా లాభం పొందాడు. ఎందుకంటే నిజం తెలుసుకోవడం సౌకర్యవంతం కాదు. సావిత్రిజీ కళ్లలో కన్నీళ్లు ఉన్నాయి. వారు నావైపు చూశారు. కాని క్షమాపణ అడగడానికి పదాలు రాలేదు. మహేంద్రజీ గంభీర స్వరంతో చెప్పారు, ఇప్పుడు పరిష్కారం ఏమిటి? రాఘవ్ ప్రతిపాదన పెట్టాడు. కునాల్ను వెంటనే మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుండి తొలగించాలి. ఆర్థిక దర్యాప్తు పూర్తయ్యే వరకు అతని 8% వాటా బదిలీ కాదు. తప్పు డాక్యుమెంట్లు మరియు తప్పు చెల్లింపుల పరిహారం కోసం అతని వ్యక్తిగత ఆస్తులు జాబితా చెయ్యబడతాయి. సహకరించకపోతే నేరపూరిత ఫిర్యాదులు నమోదు అవుతాయి. ఇషితా తన కంపెనీ ద్వారా పొందిన చట్టవిరుద్ధ మొత్తాల లెక్క ఇస్తుంది. ఆమె తిరిగి ఇచ్చే ప్రణాళిక తయారు చేస్తుంది. ఆమె సహకారం అధికారికంగా నమోదు చేయబడుతుంది. తన్వి మరియు నిఖిల్కు ఇచ్చిన వ్యక్తిగత రుణాలకు వేర్వేరు తిరిగి చెల్లింపు ప్రణాళికలు తయారవుతాయి. ఇల్లు లేదా జీవితాన్ని వెంటనే నాశనం చెయ్యాలని డిమాండ్ ఉండదు. కాని ముందుకు ఏ ఉచిత సహాయం ఇవ్వబడదు. వైశాలి నగర్ ఇల్లు నా నియంత్రణలో ఉంటుంది. సావిత్రిజీకి మానవీయ ఆధారంగా 30 రోజుల సమయం ఇవ్వబడుతుంది. వారి వైద్య సహాయం అకస్మాత్తుగా నిలిపివేయబడదు. కాని జీవనశైలి ఖర్చులు ఇక నా అకౌంట్ నుండి నడవవు. కునాల్ ప్రతిపాదన విన్న వెంటనే చెప్పాడు, నేను ఏమీ అంగీకరించను. నేను సమాధానం ఇచ్చాను. అప్పుడు విషయం కోర్టు మరియు పోలీసుల ముందుకు వెళ్తుంది. నువ్వు నన్ను జైలుకు పంపుతావా? నిన్ను అక్కడికి కాదు, నీ సంతకాలు మరియు సందేశాలు పంపుతాయి. అతను నా కళ్లలోకి చూశాడు. సంవత్సరాల్లో మొదటిసారి అతని ముఖంపై ఆ ఆత్మవిశ్వాసం లేదు. దానితో అతను ప్రతి తప్పును భావోద్వేగ ఒత్తిడిగా మార్చేవాడు. మన మధ్య ఏమీ మిగలలేదా అని అతను అడిగాడు. ఈ ప్రశ్న విని గదిలో కూర్చున్న వ్యక్తులు నా వైపు చూడటం ప్రారంభించారు. ఇదే ఆ క్షణం. ఒక భారతీయ కుటుంబం తరచుగా స్త్రీ నుండి త్యాగం ఆశిస్తుంది. ఆమెతో చెప్తారు, భర్త తప్పు ఉన్నా ఇల్లు కాపాడు, అమ్మ వయసు చూడు, సమాజం మాట ఆలోచించు మరియు సంవత్సరాల సంబంధం విరగకు. నేను సమాధానం ఇవ్వడానికి ముందు పొడవైన ఊపిరి తీశాను. సంబంధం తప్పులతో విరగదు. కునాల్ సంబంధం అప్పుడు విరుగుతుంది ఒక వ్యక్తి మరొకరి కరుణను బలహీనతగా భావించి, ఆమె గుర్తింపు, ఆస్తి మరియు భవిష్యత్తు లాక్కునే ప్రణాళిక చేసినప్పుడు. నువ్వు నన్ను మోసం చేశావు కేవలం మరో స్త్రీ కారణంగా కాదు. నువ్వు నా నమ్మకాన్ని ఒక వ్యాపార వనరుగా భావించావు. సావిత్రిజీ ఏడుస్తూ చెప్పారు, అదితి ఒక అవకాశం ఇవ్వు. దీపావళి రాబోతోంది. ఇల్లు విరిగిపోతుంది. నేను వారి వైపు చూశాను. ఇల్లు ఆ రోజు విరగడం ప్రారంభమైంది. మీరు మీ కొడుకు తప్పుడు ప్రతిష్టను సత్యం కంటే పైన ఉంచినప్పుడు. హోటల్లో మీరు కేవలం అది చూపించారు. సంవత్సరాలుగా లోపల ఉన్నది. నేను కోపంగా చెప్పాను, మీరు కోపంలో గది తీసేయలేదు. మీరు ఆలోచించి నిర్ణయించుకున్నారు. కుటుంబం ప్రతి సభ్యుడికి సౌకర్యం కావాలని. కేవలం నాకు కాదు. వారి దగ్గర సమాధానం లేదు. సమావేశం ముగిసే ముందు కునాల్కు డాక్యుమెంట్పై ప్రాథమిక ప్రతిజ్ఞ ఇవ్వడానికి 48 గంటల సమయం ఇవ్వబడింది. అతను ఎవరితోనూ మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు.
సావిత్రి కుర్చీలో కూర్చునే ఉన్నారు. తన్వి మరియు నిఖిల్ మొదటిసారి వారి దగ్గర ఓదార్పు ఇవ్వడానికి రాలేదు. ఇద్దరూ తమ తమ రుణాలు మరియు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. నేను బయటకు వెళ్తుంటే సావిత్రి నా చెయ్యి పట్టుకున్నారు. వారి పట్టు బలహీనంగా ఉంది. నువ్వు నన్ను కూడా ఇంటి నుండి బయటకు పంపుతావా? నేను చెయ్యి ఊపలేదు. నేను మిమ్మల్ని రోడ్డు మీద వదలను. కాని నేను ఇక మీకు నా గౌరవం ధరతో సౌకర్యం ఇవ్వను. నేను ఎక్కడికి వెళ్తాను? కమలా మేనత్త చెప్పారు, మీరు కొంతకాలం అజ్మీర్లో వారితో ఉండవచ్చు. మీ పేరు మీద గ్రామం భూమి భాగం కూడా ఉంది. రాఘవ్ ఆ సమాచారం తీస్తాడు. వారు ధైర్యంగా అడిగారు, నువ్వు నన్ను అమ్మగా భావించవా? ఇప్పుడు నా లోపల సంవత్సరాల సేవ, అవమానం, ఆశ మరియు విరుగుడు ఒకేసారి లేచాయి. నేను మిమ్మల్ని అమ్మగా భావించాను. మీరు నన్ను కోడలుగా కూడా భావించలేదు. నేను నా చెయ్యి విడిపించుకున్నాను. ఆ రాత్రి జైపూర్లో దీపావళి వెలుగులు వెలగడం ప్రారంభమయ్యాయి. మార్కెట్లలో రంగోలీ రంగులు, మిఠాయిలు మరియు మట్టి దీపాలు అమ్ముడవుతున్నాయి. ప్రజలు తమ ఇళ్లను అలంకరించడంలో బిజీగా ఉన్నారు. ఒక భండారి కుటుంబం ఇంట్లో మొదటిసారి అలంకరణ జరగలేదు. తలుపు దగ్గర గత సంవత్సరాల ఝాలర ఒక పెట్టెలో మూసి ఉంది. పూజా గది ముందు సావిత్రీజీ ఒంటరిగా కూర్చుని ఉన్నారు. కునాల్ ఇంటికి తిరిగి రాలేదు. తన్వి తన కుటుంబంతో వెళ్ళిపోయింది. నిఖిల్ మరియు కృతిక తమ గదిలో డబ్బు మరియు ఉండే ఏర్పాటు గురించి వాదిస్తున్నారు. టేబుల్ మీద నేను ఇచ్చిన చట్టపరమైన ప్రతిపాదన ఉంది. సావిత్రీజీ దాని పక్కన ఆ నల్ల కార్డు ఉంచారు. దాన్ని వారు ఎప్పుడూ ఈ కుటుంబం సంపద చిహ్నంగా భావించేవారు. ఇప్పుడు అది కేవలం ప్లాస్టిక్ నిష్క్రియ భాగం. కంపెనీ ప్రధాన ద్వారం వద్ద అదే సమయంలో కొత్త ఆదేశం అతికించబడుతోంది. కునాల్ భండారీ దర్యాప్తు పూర్తయ్యే వరకు మేనేజింగ్ డైరెక్టర్ పదవి మరియు ఆఫీస్ ప్రవేశం నుండి నిషేధించబడ్డాడు. నేను తాత్కాలిక నివాసం కిటికీ నుండి దూరంగా మెరుస్తున్న నగరాన్ని చూశాను. నా ముందు ఇంకా విడాకులు, దర్యాప్తు, ఉద్యోగుల భద్రత మరియు కుటుంబం భవిష్యత్తుకు సంబంధించిన కష్టమైన నిర్ణయాలు మిగిలి ఉన్నాయి. సత్యం ముందుకు వచ్చింది. కానీ సత్యం ముందుకు రావడం వల్ల కథ ముగియదు. నిజమైన పరీక్ష ఇప్పుడు ప్రారంభం కాబోతోంది. ఇది నిర్ణయించడం న్యాయం మరియు ప్రతీకారం మధ్య సరిహద్దు ఎక్కడ గీయాలి మరియు నా జీవితాన్ని తమ సౌకర్యంగా భావించిన వ్యక్తులు తమ తప్పుల ధర చెల్లిస్తున్నప్పుడు కూడా నేను వారిలా మారకుండా ఎలా తప్పించుకోవాలి? దీపావళి ఉదయం వైశాలి నగర్ ఆ ఇల్లు మొదటిసారి అసాధారణంగా ప్రశాంతంగా ఉంది. ప్రతి సంవత్సరం ఈ రోజు సావిత్రిజీ సూర్యోదయం ముందు లేచేవారు. ఆవరణలో పేడ మరియు గేరుతో చౌక్ తయారు చేసేవారు. తలుపు మీద మరగోస పొడవైన దండలు అలంకరించేవారు. వంటగదిలో బేసన్ లడ్డూ మరియు మట్రి తయారయ్యేవి మరియు మధ్యాహ్నం వరకు బంధువులు రావడం ప్రారంభమయ్యేది. సాయంత్రం కునాల్ కొత్త వస్త్రాలు ధరించి లక్ష్మీ పూజ చేసేవాడు మరియు సావిత్రిజీ గర్వంగా భక్తులకు చెప్పేవారు, కుటుంబం సంపద అతని అదృష్టం మరియు కృషి ఫలితమని. ఈసారి ప్రధాన ద్వారం వద్ద పూలు లేవు, వెలుగులు లేవు. గత సంవత్సరం మట్టి దీపాలు ఒక పెట్టెలో మూసి ఉన్నాయి. ఇంటి బయట ఉన్న పేరు ఫలకం ఇంకా భండారి నివాసమని చెప్తోంది. కాని చట్టపరమైన డాక్యుమెంట్ల ప్రకారం అది ఎప్పుడూ అదితి ఆస్తి. సావిత్రిజీ పూజాగదిలో ముందు కూర్చుని ఉన్నారు. వారి చేతిలో మాల ఉంది, కాని మనసు మంత్రాలపై లేదు. సమావేశం తర్వాత కునాల్ ఇంటికి తిరిగి రాలేదు. అతను తన ఒక పరిచయస్థుడి ఫ్లాట్లో ఉండటం ప్రారంభించాడు. తన్వి తన భర్త మరియు పిల్లలతో తన అత్తవారింటికి వెళ్ళిపోయింది. నిఖిల్ మరియు కృతిక ఒక అద్దె చిన్న అపార్ట్మెంట్ చూడటం ప్రారంభించారు. కాని దాని అడ్వాన్స్ మొత్తం విని ఇద్దరిలో నిరంతరం గొడవ జరుగుతోంది. ఇంట్లో కేవలం సావిత్రిజీ మరియు ఒక వృద్ధ గృహ సహాయకురాలు మిగిలారు. ఆమెను నేను ఆమె మందులు మరియు భోజనం కోసం తదుపరి నెల వరకు ఉంచాను. ఉదయం 9 గంటలకు తలుపు గంట మోగింది. సావిత్రిజీకి ఒక క్షణం అనిపించింది, బహుశా నేను తిరిగి వచ్చానని. వారు త్వరగా తలుపు తెరిచారు, కాని ముందు రాఘవ్ ఒక సహాయకుడు నిలబడి ఉన్నాడు. అతని చేతిలో సీలు చేసిన డాక్యుమెంట్ల ప్యాకెట్ ఉంది. అతను డైరెక్టర్ బోర్డు తుది మధ్యంతర ఆదేశం ఇచ్చాడు. ఆర్థిక దర్యాప్తులో సహకరించకపోవడం, డిజిటల్ సంతకం అనధికారిక ఉపయోగం, తప్పు విక్రేత చెల్లింపులు మరియు కస్టమర్లను కొత్త కంపెనీకి బదిలీ చేసే ప్రయత్నం ఆధారంగా కునాల్ మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుండి తొలగించబడ్డాడు. అతని పదవి ఇప్పుడు కేవలం నిలిపివేత కాదు, అధికారికంగా ముగిసింది. డాక్యుమెంట్లో ఇలా కూడా రాసి ఉంది, అతని 8% షేర్లపై తాత్కాలిక నిషేధం ఉంటుంది. అతను దర్యాప్తు సమయంలో వాటిని అమ్మి డబ్బు తీయకుండా.
కంపెనీ అతని మీద నేరపూరిత ఫిర్యాదు నమోదు చేసే హక్కు కాపాడుకుంది. కాని అతనికి 7 రోజుల్లోపు సహకార అంగీకారం మరియు తిరిగి చెల్లింపు ప్రణాళిక సమర్పించే తుది అవకాశం ఇవ్వబడింది. సావిత్రి జీ డాక్యుమెంట్ చదువుతూ కుర్చీ పట్టుకున్నారు. వారికి ఇది కేవలం ఉద్యోగం పోయిన వార్త కాదు. ఏ గుర్తింపుపై వారు సంవత్సరాలుగా తమ గర్వం నిలబెట్టారో అది కాగితం కొన్ని పంక్తుల్లో ముగిసిపోయింది. అదే సమయంలో నగరం మరో భాగంలో రంగేజ్ హెరిటేజ్ ఎక్స్పోర్ట్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులను సంబంధితం చేస్తోంది. పుకార్లు వ్యాపించాయి. చాలామంది భయపడ్డారు. నాయకత్వ వివాదం వల్ల కంపెనీ మూతపడుతుందని లేదా విదేశీ కస్టమర్లు ఒప్పందాలు రద్దు చేస్తారని. నేను సభాగదిలో అన్ని విభాగాల అధిపతులు, సీనియర్ కార్మిక ప్రతినిధులు మరియు పరిపాలనా ఉద్యోగులను పిలిచాను. ఈ కంపెనీ ఏ ఒక్క వ్యక్తి చిత్రంపై నిలబడలేదు. నేను చెప్పాను, ఇది ఆ కార్మికుల కృషిపై నిలబడింది. వారు తరాలుగా రంగు మరియు వస్త్రభాష తెలుసు. ఇది ఆ ఉద్యోగులపై నిలబడింది. వారు సమయానికి సరుకు తయారు చేశారు, చెల్లింపులు సంభాళించారు, కస్టమర్లతో సంబంధాలు నిర్వహించారు మరియు ప్రతి సంక్షోభంలో పని కొనసాగించారు. నేను వారికి దర్యాప్తు పూర్తి వ్యక్తిగత వివరాలు చెప్పలేదు, కాని ఇంత స్పష్టం చేశాను: కొన్ని ఆర్థిక అనియమితతలు కనిపించాయి మరియు కంపెనీ నియంత్రణ సురక్షితం చేసుకుంది. ఏ ఉద్యోగి జీతం ఆగదు, ఏ చట్టబద్ధ సరఫరా చెల్లింపు ఆపబడదు, ఏ కస్టమర్లను భ్రమపెట్టే ప్రయత్నం జరిగిందో వారితో నేనే సంప్రదించాను. మనకు కష్టమైన వారాలు రావచ్చు, కాని మనం మన బాధ్యత మరియు పారదర్శకతతో బయటపడతాం. సభ తర్వాత చాలామంది పాత ఉద్యోగులు నా దగ్గరకు వచ్చారు. వారిలో ఒకరు హాజీ సలీం. వారు బబ్రూ కార్మిక బృందం నాయకత్వం వహిస్తున్నారు. వారు చెప్పారు, బీటీయా మాకు తెలుసు. అసలు పని ఎవరు చేస్తారో, బయట ఎవరి పేరు నడుస్తుందో దానితో మాకు తేడా లేదు. వారి వాక్యం విని నా కళ్ళు తడిశాయి. సంవత్సరాలుగా ఏ అంగీకారం ఆశ నేను నా కుటుంబం నుండి చేశానో అది నాకు ఆ వ్యక్తుల నుండి లభించింది. వారితో నేను నిజాయితీగా పనిచేశాను. ఇదే సమయంలో కునాల్పై ఒత్తిడి పెరుగుతోంది. ఏ వ్యక్తులు అతని పదవి, పని మరియు ప్రభావం కారణంగా అతని చుట్టూ స్థానం సృష్టించుకున్నారో వారు దూరం పెట్టడం ప్రారంభించారు. అతని క్లబ్ పరిచయస్తులు ఫోన్ ఎత్తడం లేదు. బ్యాంక్ అతని వ్యక్తిగత రుణాల సమీక్ష ప్రారంభించింది. ఇషితా అపార్ట్మెంట్ ఒప్పందం ముగించే నోటీసు ఇచ్చింది మరియు తన చట్టపరమైన బాధ్యత అంగీకరిస్తూ అతనితో సంబంధం తెంచుకుంది. కునాల్కు మొదటిసారి తన నిజమైన వ్యక్తిగత డబ్బు తెలిసింది. సంవత్సరాలుగా అతని జీవితం కంపెనీ కారు, కార్పొరేట్ కార్డు, అదితి అకౌంట్లు మరియు పదవి నుండి వచ్చే సౌకర్యాలపై నడిచింది. అతని పేరు మీద కొన్ని పెట్టుబడులు ఉన్నాయి, కాని అవి అతని ఊహ కంటే చాలా తక్కువ. దీపావళి సాయంత్రం అకస్మాత్తుగా నేను తాత్కాలిక నివాసానికి వచ్చాను. భద్రతా ఉద్యోగి ఫోన్ చేసి అడిగాడు, అతన్ని పైకి పంపాలా అని. నేను కొన్ని క్షణాలు ఆలోచించి సమావేశ గదిలో కలుసుకునే అనుమతి ఇచ్చాను. రాఘవ్ సలహా ఇచ్చాడు, ఒంటరిగా మాట్లాడకూడదని. కాబట్టి అతను వీడియో కాల్పై అందుబాటులో ఉన్నాడు మరియు నా సహాయకురాలు పక్క గదిలో కూర్చుని ఉంది. కునాల్ సాధారణ కుర్తా ధరించాడు. అతని కళ్ల కింద లోతైన మచ్చలు ఉన్నాయి. అతను అదే వ్యక్తి కాని అతని శరీరం నుండి ఆ కృత్రిమ అధికారం మాయమైంది. ఖరీదైన వస్త్రాలు, చాలకుడి కారు మరియు వ్యక్తుల చాపల్యూసీతో తయారయ్యేది. అతను కూర్చున్న వెంటనే చెప్పాడు, నేను సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ షరతుపై నేరపూరిత ఫిర్యాదు నమోదు చెయ్యకు. ఈ నిర్ణయం కేవలం నాది కాదు, కంపెనీ మరియు బ్యాంక్ కూడా పక్షం. నువ్వు మెజారిటీ యజమానివి. నువ్వు కోరితే విషయం లోపలే పరిష్కరించవచ్చు. నేను అతని ముందు రాఘవ్ తయారు చేసిన ఒప్పందం ముసాయిదా పెట్టాను. అందులో స్పష్టమైన షరతులు ఉన్నాయి. కునాల్ అన్ని సందేహాస్పద చెల్లింపుల పూర్తి వివరాలు ఇవ్వాలి. అతని పేరు మీద కారు, పెట్టుబడులు మరియు ఇతర వ్యక్తిగత ఆస్తుల విలువ నిర్ణయించి తప్పు అంగీకార పరిహారం కోసం వినియోగించాలి. అతను రాతపూర్వకంగా అంగీకరించాలి. కంపెనీ స్థాపన, యాజమాన్యం మరియు వైశాలి నగర్ ఆస్తిపై అతనికి ఏ యాజమాన్య దావా లేదని. అతను కస్టమర్లు మరియు ఉద్యోగులను భ్రమపెట్టే అన్ని సందేహాస్పద సందేశాలు తిరిగి తీసుకోవాలి. దర్యాప్తులో కొత్త జాలసాజీ కనిపిస్తే ఒప్పందం ముగుస్తుంది మరియు నేరపూరిత చర్యలు ప్రారంభమవుతాయి. అతను కాగితం చదివి చెప్పాడు, దీని తర్వాత నా దగ్గర ఏమి మిగులుతుంది? నీ నిజమైన వాటా దర్యాప్తులో దాని అవసరం లేకపోతే, నీ సామర్థ్యం నువ్వు దాన్ని నిజాయితీగా ఉపయోగించడం నేర్చుకుంటే మరియు నీ జీవితం మళ్లీ ప్రారంభించే స్వేచ్ఛ. నువ్వు నా అన్నీ తీసుకున్నావు. నేను ప్రశాంత స్వరంతో చెప్పాను, నిజంగా నీది ఏమిటో జాబితా చెప్పు. అతను నిశ్శబ్దమయ్యాడు. నువ్వు నా కంపెనీ పదవి కోల్పోయావు, నా అకౌంట్ కార్డు కోల్పోయావు, నా ఇంట్లో ఉండే అనుమతి కోల్పోయావు, నా ప్రతిష్టను ఉపయోగించే సౌకర్యం కోల్పోయావు. వీటిలో ఏది నువ్వు స్వయంగా తయారు చేశావు? అతని కళ్లలో కోపం వచ్చింది, కాని త్వరగా చల్లారింది.
నేను కంపెనీ కోసం పనిచేశాను. అవును, అందుకే నీకు జీతం వచ్చింది, లాభాంశం వచ్చింది మరియు 8% వాటా వచ్చింది. నువ్వు అక్కడే ఆగి ఉంటే నువ్వు గౌరవనీయమైన మరియు విజయవంతమైన వ్యక్తిగా ఉండేవాడివి. సమస్య నీ దగ్గర ఏమీ లేదని కాదు, సమస్య నీకు అన్నీ కావాలని. అతను కొంతసేపు డాక్యుమెంట్ చూస్తూ ఉన్నాడు. తర్వాత చెప్పాడు, ఇషితాతో జరిగిన దానికి నేను క్షమాపణ అడుగుతున్నాను. కేవలం దానికి అతను నా వైపు చూడలేదు. నేను ఒత్తిడిలో ఉన్నాను. ఒత్తిడి ఎవరికీ ప్రేమ సంబంధం పెట్టుకోవడం, సంతకాలు దొంగిలించడం మరియు భార్య ఇంటిని తాకట్టు పెట్టే ప్రణాళిక నేర్పదు. అమ్మ ఎప్పుడూ కోరుకుంది నేను నీకంటే పెద్దవాడిని ఉండాలని. నువ్వు వారి కోరికను నీ నేరానికి కారణం చేసుకున్నావు. అది తప్పు కాని నిర్ణయాలు నీవి. కునాల్ మొదటిసారి తక్కువ స్వరంతో చెప్పాడు, నేను నీ ముందు చిన్నవాడిగా అనుభవించాను. అతని అంగీకారంలో మొదటిసారి కొంత సత్యం ఉంది. నువ్వు ప్రతి విషయం నాకంటే బాగా సంభాళించేవాడివి. అతను చెప్పాడు, కస్టమర్లు నిన్ను వింటారు, ఉద్యోగులు నీ దగ్గర సమస్యలు తీసుకువస్తారు, డైరెక్టర్లు నీ సలహా పాటిస్తారు. నాకు అనిపించేది, ఒకరోజు అందరూ అర్థం చేసుకుంటారని. నేను కేవలం పేరునని. కాబట్టి నువ్వు పేరుకు అర్హుడివి కావడానికి బదులు నన్ను తుడిచెయ్యాలని నిర్ణయించుకున్నావు. నేను అనుకున్నాను కొత్త కంపెనీ విజయవంతమవుతుంది, అప్పుడు నాకు నీ అవసరం ఉండదు. ఈ మాటలు నొప్పి ఇచ్చాయి, కానీ ఆశ్చర్యం కలిగించలేదు. బహుశా ఇదే సత్యం నాకు ముందే తెలుసు. నేను చెప్పాను, మన వివాహం ముగిసింది. కునాల్ వెంటనే తల ఎత్తాడు. ఒక అవకాశం కూడా లేదా? అవకాశం తప్పు తర్వాత ఇవ్వబడుతుంది. నువ్వు ప్రణాళిక చేశావు, నెలల తరబడి అబద్ధం చెప్పావు. నా నమ్మకాన్ని బలహీనపరచడం కోసం కుటుంబం ముందు నన్ను చిన్నగా చూపించావు. ఇది ఒక సంఘటన కాదు, ఎన్నికల గొలుసు. సమాజం ఏమంటుంది? నేను కొద్దిగా నవ్వాను. ఏ సమాజం కోసం మనం అబద్ధం జీవించామో అదే సమాజం కొన్ని రోజులు మాట్లాడి తర్వాత మరో ఇంటి చర్చి ప్రారంభిస్తుంది. నేను నా మిగిలిన జీవితం వారి మాటలకు ఇవ్వను. కునాల్ ఒప్పందంపై అదే రోజు సంతకం చెయ్యలేదు. అతను ముసాయిదా తీసుకుని వెళ్లిపోయాడు. 2 రోజుల తర్వాత అతని న్యాయవాది సవరణలతో సమాధానం పంపాడు. 3 రౌండ్ల చర్చలు జరిగాయి. చివరకు అతను చాలా షరతులు అంగీకరించాడు. ఎందుకంటే అతని దగ్గర ఆధారాలను గౌరవించే ఏ నిజమైన మార్గం లేదు. దర్యాప్తులో మొత్తం అనియమిత మొత్తం 1,61,00,000 వచ్చింది. అందులో కొన్ని చెల్లింపులు నిజమైన సేవలకు సంబంధించినవి, కానీ పెద్ద మొత్తం వ్యక్తిగత ఉపయోగం, కంపెనీ మరియు కొత్త ప్రణాళికకు వెళ్ళింది. కునాల్ కారు, కొన్ని పెట్టుబడులు మరియు అతని షేర్ల నుండి రాబోయే లాభాంశాల భాగం తిరిగి చెల్లింపులో వినియోగించబడింది. ఇషితా తన అకౌంట్లలో మిగిలిన మొత్తం తిరిగి ఇచ్చింది మరియు షేర్ల కోసం 3 సంవత్సరాల ప్రణాళిక అంగీకరించింది. ఆమె సహకారం మరియు డబ్బు తిరిగి ఇవ్వడం కారణంగా కంపెనీ వెంటనే నేరపూరిత కేసు బదులు షరతులతో కూడిన చట్టపరమైన ఒప్పందం ఎంచుకుంది. కానీ డాక్యుమెంట్లో స్పష్టంగా ఉంది, ఏ షరతు ఉల్లంఘిస్తే విషయం మళ్లీ తెరుచుకుంటుంది. నేను ఈ నిర్ణయం దయ కారణంగా తీసుకోలేదు. ఒక పొడవైన నేరపూరిత కేసు కంపెనీ, ఉద్యోగులు మరియు కార్మికులను సంవత్సరాలు ప్రభావితం చెయ్యవచ్చు. నేను కేవలం కునాల్ను శిక్షించాల్సిన అవసరం లేదు. నేను ఆ సంస్థను కూడా కాపాడాలి. నేను నిర్మించినది. తన్వి మరియు నిఖిల్తో వేర్వేరు సమావేశం జరిగింది. తన్వి అంగీకరించింది 1,00,000 కథనం అప్పు నిజంగా ఆమె భర్త వ్యాపారం కాపాడటం కోసం ఇవ్వబడిందని. ఆమె సంవత్సరాలు ₹1 కూడా తిరిగి ఇవ్వలేదు. సమీర్ స్వయంగా 6 సంవత్సరాల నెలవారీ చెల్లింపు ప్రణాళిక ప్రతిపాదించాడు. మొత్తం చిన్న వాయిదాల్లో ఉంది, కానీ మొదటిసారి ఆ సహాయాన్ని హక్కుగా కాకుండా పరిగణించారు. నిఖిల్ పరిస్థితి కష్టంగా ఉంది. అతని రెస్టారెంట్ ఇప్పటికే మూతపడింది. అతని దగ్గర క్రమం తప్పకుండా ఆదాయం లేదు. నేను అతని తరపున కొత్త చెల్లింపు చేయడానికి నిరాకరించాను, కానీ రాఘవ్ సలహాపై అతనికి ఉద్యోగ శిక్షణ మరియు 6 నెలల తిరిగి చెల్లింపు మినహాయింపు ఇవ్వబడింది. నేను మీ రుణం కోరుకోను, అతను కోపంగా చెప్పాడు. నేను సమాధానం ఇచ్చాను, ఇది రుణం కాదు. నీకు 2 ఎంపికలు ఇవ్వబడుతున్నాయి. బాధ్యత అంగీకరించి పని ప్రారంభించు, లేదా చట్టపరమైన వసూలు ఎదుర్కో. నిఖిల్ చివరకు ఒక హోటల్ మేనేజ్మెంట్ కంపెనీలో ప్రారంభ పదవి అంగీకరించాడు. మొదటిసారి అతను తన సోదరుడి పేరు లేకుండా ఉద్యోగం చేయాల్సి వచ్చింది. జీతం అతని పాత జీవనశైలికి చాలా తక్కువ, కానీ అతను క్రమంగా అర్థం చేసుకున్నాడు. సంపాదన ప్రారంభం పదవి మెరుపు నుండి కాదు, క్రమశిక్షణ నుండి. కృతిక తన నగల కొంత భాగం అమ్మి అద్దె ఇంటి అడ్వాన్స్ ఇచ్చింది. ఇద్దరూ వైశాలి నగర్ వదిలేశారు. వెళ్తున్నప్పుడు నిఖిల్ నాతో కళ్ళు కలపలేదు, కానీ అతను ఇంటి తాళం చెవి టేబుల్ మీద పెట్టాడు. తన్వి మరియు సమీర్ తమ పిల్లలతో తమ ఇంటికి తిరిగి వెళ్లారు. తన్వి చాలా కాలం నాతో మాట్లాడలేదు. ఆమెకు ఇంకా అనిపిస్తోంది నేను కుటుంబానికి కఠినమైన శిక్ష ఇచ్చానని. కానీ సమీర్ క్రమం తప్పకుండా వాయిదాలు పంపుతూ ఉన్నాడు. చాలా నెలల తర్వాత తన్వి మొదటిసారి స్వయంగా చెల్లింపు చేసి కేవలం ఒక పంక్తి రాసింది. నేను ఆలస్యంగా అర్థం చేసుకున్నాను. సహాయం మరియు ఆధారపడటంలో తేడా ఉంటుంది. అత్యంత కష్టమైన ప్రశ్న సావిత్రి జీది. వారి వయసు, ఆరోగ్యం మరియు సంవత్సరాల సంబంధం ఒకవైపు, మరోవైపు వారిలో అవమానం, పక్షపాతం మరియు నిరంతరం చేసిన మానసిక వేధింపుల జ్ఞాపకాలు. నేను వారిని రోడ్డు మీద వదిలి నా గాయం చికిత్స చెయ్యాలనుకోలేదు, కానీ వారిని అదే ఇల్లు మరియు సౌకర్యంలో ఉంచడం కూడా పాత చక్రాన్ని సజీవంగా ఉంచుతుంది. కమలా మేనత్త అజ్మీర్ నుండి వచ్చారు. వారు సావిత్రిజీతో చెప్పారు, నాతో రా, చిన్న ఇల్లు ఉంది కానీ స్థలం ఉంది. సావిత్రిజీ ముందు వ్యతిరేకించారు. నేను ఎవరిపైనా భారం కాను. కమలా మేనత్త కఠిన స్వరంతో చెప్పారు.
అదితి మీద భారం కావడం నీకు ఎప్పుడూ తప్పుగా అనిపించలేదు. ఆ వాక్యం గదిని ప్రశాంతం చేసింది. సావిత్రీజీ తమ అల్మారా నుండి చీరలు, మందులు, కొన్ని వ్యక్తిగత నగలు మరియు పూజ వస్తువులు ప్యాక్ చేశారు. చాలా ఖరీదైన వస్తువులు నేను కొన్నవి. అయినా నేను తిరిగి అడగలేదు. నాకు ప్రతి వస్తువు లెక్క తీసుకోవడం కంటే సంబంధం లెక్క మూసేయడం ముఖ్యం. వెళ్తున్నప్పుడు వారు ప్రధాన ద్వారం వద్ద ఆగారు. నేను వారికి ఒక ఫైల్ ఇచ్చాను. అందులో తదుపరి 12 నెలల వారి ఆరోగ్య బీమా, క్రమం తప్పకుండా మందుల ఖర్చు మరియు అజ్మీర్ వైద్యుడి సమాచారం ఉంది. వారు ఆశ్చర్యంగా అడిగారు, నువ్వు నన్ను నీ ఇంట్లో ఉంచాలనుకోనప్పుడు ఇదంతా ఎందుకు? ఎందుకంటే మీరు నాకు ఇచ్చిన దానికి నేను అదే రూపంలో సమాధానం ఇవ్వాలనుకోను. కానీ ఈ సహాయం 1 సంవత్సరం వరకు. తర్వాత మీ పెన్షన్, భూమి భాగం మరియు పిల్లల బాధ్యతతో ఏర్పాటు అవుతుంది. నేను ఎప్పుడైనా తిరిగి రావచ్చా? నేను వారి ప్రశ్న అర్థం చేసుకున్నాను. వారు ఇంట్లో ఉండటం గురించి కాదు, సంబంధం గురించి అడుగుతున్నారు. భవిష్యత్తులో గౌరవంతో మాట్లాడవచ్చు. నా జీవితం లాంటిది కాదు. వారి కళ్లలో కన్నీళ్లు వచ్చాయి. వారు బహుశా క్షమాపణ చెప్పాలనుకున్నారు, కాని పదాలు మళ్లీ అడ్డుపడ్డాయి. వారు కమలా మేనత్తతో వెళ్లిపోయారు. ఇల్లు ఖాళీ అయిన తర్వాత నేను చాలా రోజులు వైశాలి నగర్కు వెళ్లలేదు. మొదటిసారి తిరిగి వచ్చినప్పుడు ప్రతి గది పాత దృశ్యంలా ముందుకు వచ్చింది. సమావేశ గదిలో ఆ స్థానం ఉంది. సావిత్రీజీ బంధువుల ముందు నా ఉద్యోగాన్ని అలంకారంగా చూపించేది. పిల్లల దగ్గర ఆ మూల ఉంది. తన్వీ పిల్లల సామాను ఉంచి నేను సర్దుబాటు చేస్తానని భావించేది. పడక గదిలో ఆ అల్మారా ఉంది. కుణాల్ ఖరీదైన వస్త్రాలు నా బట్టల కంటే ఎక్కువ స్థలం ఆక్రమించేవి. నేను ఇల్లు అమ్మాలని నిర్ణయించుకోలేదు. కోపంలో ఆస్తి నుండి పారిపోవడం అంతే తొందరపాటు. ఒక ఉదయం దాన్ని పంపించడంతో సమానం. ఇల్లు నాకు గాయం చెయ్యలేదు. అందులో ఉండేవారి ప్రవర్తన చేసింది. నేను నవీకరణ చేయించాను. సావిత్రీజీ విశాలమైన గది అతిథి గది మరియు గ్రంథాలయం అయింది. నిఖిల్ గది నా తండ్రి పాత డాక్యుమెంట్లు మరియు జ్ఞాపకాల కోసం ఉంచబడింది. 3వ అంతస్తులో నేను మహిళా కార్మికుల కోసం శిక్షణ మరియు డిజైన్ సమావేశ స్థలం తయారు చేశాను. ప్రధాన ద్వారం నుండి భండారి నివాసం పేరు ఫలకం తీసేసి కేవలం అదితి రాయించాను. విడాకుల ప్రక్రియ దాదాపు 9 నెలలు సాగింది. కుణాల్ ప్రారంభంలో వివాహం కాపాడాలని వాదించాడు. కానీ ఆర్థిక ఒప్పందం తర్వాత అతను ఆర్థిక అంగీకారం స్వీకరించాడు. కోర్టు మా మధ్య ఏ నాటకీయ ఆరోపణలు వేయలేదు లేదా బహిరంగ అవమానం జరగలేదు. డాక్యుమెంట్లలో వివాహ విచ్ఛేదం, వ్యక్తిగత ఆస్తి, కంపెనీ వాటా మరియు భవిష్యత్తు దావాలపై స్పష్టమైన అంగీకారం నమోదు చేయబడింది. తుది విచారణ రోజు న్యాయమూర్తి అధికారిక ప్రశ్న అడిగారు, పునర్మిలనానికి ఏ అవకాశం ఉందా అని. నేను చెప్పాను, లేదు. కుణాల్ కొన్ని క్షణాల తర్వాత అదే సమాధానం ఇచ్చాడు. కోర్టు బయటకు వస్తున్నప్పుడు అతను నాతో చెప్పాడు, నువ్వు ఎప్పుడూ గెలుస్తావు. నేను సమాధానం ఇచ్చాను, ఇది గెలుపు కాదు. మన జీవితం 6 సంవత్సరాలు పట్టింది. అతను అడిగాడు, నన్ను ఎప్పుడైనా క్షమించగలవా? బహుశా ఒకరోజు నీ గురించి ఆలోచించినప్పుడు కోపం రాదు. కాని క్షమాపణ అంటే నిన్ను మళ్లీ నా జీవితంలో అదే స్థానం ఇవ్వడం కాదు. అతను ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. కంపెనీ స్థిరపడటానికి సమయం పట్టింది. కస్టమర్లు తాత్కాలికంగా వెనక్కి తగ్గారు. కానీ పారదర్శక నివేదికలు మరియు నియంత్రణ చూసిన తర్వాత తిరిగి వచ్చారు. నేను మేనేజింగ్ డైరెక్టర్ పదవి స్వయంగా తీసుకోలేదు. బదులు అనుభవజ్ఞుడైన నిపుణుడిని నియమించి అధ్యక్షురాలిగా వ్యూహం మరియు కార్మిక అభివృద్ధిపై దృష్టి పెట్టాను. ఈ నిర్ణయం నాకు ముఖ్యమైనది. నేను ప్రతి కుర్చీ మీద కూర్చోగలనని నిరూపించాల్సిన అవసరం లేదు. నేను అలాంటి వ్యవస్థ తయారు చేయాలి, ఏ ఒక్క వ్యక్తి చిత్రం మొత్తం సంస్థ కంటే పెద్దది కాకుండా. ఇషిత తన కంపెనీ మూసేసింది. ఆమె మిగిలిన మొత్తం వాయిదాలు సమయానికి చెల్లించడం ప్రారంభించింది మరియు చిన్న వ్యాపారాల కోసం నైతిక అనుపాలన శిక్షణ తీసుకుంది. మా మధ్య స్నేహం ఏర్పడలేదు, కానీ శత్రుత్వం కూడా లేదు. కొన్నిసార్లు ఇద్దరు స్త్రీలను ఒకరి మీద ఒకరు నిలబెట్టడం కంటే ఆ పురుషుడి బాధ్యత చూడటం సహాయపడుతుంది. అతను ఇద్దరితో వేర్వేరు అబద్ధాలు చెప్పాడు. కుణాల్ చాలా నెలలు నిరుద్యోగంలో గడిపాడు. పెద్ద కంపెనీలు దర్యాప్తు చరిత్ర కారణంగా అతనికి సీనియర్ పదవులు ఇవ్వడానికి సిద్ధంగా లేవు. చివరకు అతను మధ్యస్థ పరిమాణం ఫర్నిచర్ కంపెనీలో అమ్మకాల సలహాదారుగా పని ప్రారంభించాడు. అతని దగ్గర ఇప్పుడు చాలకుడి కారు లేదా విలాసవంతమైన కార్యాలయం లేదు. అతను లక్ష్యాల నివేదికలు తయారు చేయాల్సి వచ్చింది. మేనేజర్కు సమాధానం ఇవ్వాల్సి వచ్చింది మరియు తన ఖర్చులు స్వయంగా చూసుకోవాల్సి వచ్చింది. నాకు తెలియదు, అతను నిజంగా మారాడా లేదా కేవలం పరిస్థితులకు వంగాడా. అతని మార్పు ఇక నా బాధ్యత కాదు. దాదాపు 1 సంవత్సరం తర్వాత తదుపరి దీపావళికి కొన్ని రోజుల ముందు అజ్మీర్ నుండి ఒక పార్సెల్ వచ్చింది. పంపినవారి స్థానంలో సావిత్రి భండారి పేరు ఉంది. పెట్టె లోపల ఎరుపు వస్త్రంలో చుట్టిన బంగారు 2 కంకణాలు ఉన్నాయి. అవే కంకణాలు నేను వారికి గత దీపావళికి ఇచ్చాను. వాటితో చేతితో రాసిన ఉత్తరం ఉంది. వారు రాశారు, అజ్మీర్లో కమలా మేనత్తతో ఉంటూ వారికి మొదటిసారి తమ చిన్న చిన్న అవసరాల విలువ అర్థమైందని. వారు తమ భూమి భాగం నుండి ఆదాయం ఏర్పాటు చేసుకున్నారు. తన్వి మరియు నిఖిల్ ఇప్పుడు వారి వైద్య ఖర్చుల్లో తమ సామర్థ్యం ప్రకారం సహకరిస్తున్నారు. ఉత్తరంలో వారు అంగీకరించారు, కుణాల్తో అంత గర్వం కలిపి అతని ప్రతి బలహీనతను దాచేశారని. వారు నన్ను కోడలుగా కాకుండా తమ కొడుకు సౌకర్యంగా భావించారు.
నా నిశ్శబ్దాన్ని గౌరవంగా కాకుండా బలహీనతగా భావించారు. వారు ఇలా కూడా రాశారు, హోటల్ ఆ సోఫా ఇప్పుడు వారి కలల్లోకి వస్తుందని. ఎందుకంటే ఆ క్షణంలో వారు మరొకరి కోసం స్థలం చేస్తూ నన్ను కుటుంబం నుండి బయటపెట్టారు. చివరి పంక్తులు అత్యంత కష్టమైనవి. నువ్వు నన్ను రోడ్డు మీద వదలలేదు, అయితే నేను నిన్ను నా ఇల్లు మరియు కుటుంబంలో స్థలానికి అర్హురాలిగా భావించలేదు. నేను నీ అమ్మ అని పిలిపించుకునే హక్కు కోల్పోయాను. అయినా ఎప్పుడైనా నన్ను క్షమించగలిగితే దీన్ని నేను తిరిగి రావడానికి అనుమతిగా భావించకు. కేవలం ఇంత అర్థం చేసుకో, నేను నా తప్పు గుర్తించానని. నేను ఉత్తరం 2 సార్లు చదివాను. కంకణాలు తిరిగి పంపడం కంటే నేను వాటిని నా తండ్రి జ్ఞాపకాల అల్మారాలో ఉంచాను. అవి నాకు బంగారు ఆభరణాలు కావు, అవి ఆ సరిహద్దు చిహ్నం. నేను చాలా ముందే గీయాల్సింది. నేను సావిత్రిజీకి ఒక చిన్న సమాధానం రాశాను. నేను ఉత్తరం చదివాను, మీ ఆరోగ్యం బాగుండాలి. గత విషయాలు తుడిచేయలేం, కాని వాటి నుండి నేర్చుకోవచ్చు. నేను మీ పట్ల ద్వేషంతో జీవించాలనుకోను. మనం క్రమంగా గౌరవపూర్వక దూరం నుండి మాట్లాడటం ప్రారంభించవచ్చు. ఆ దీపావళి నేను ఇంట్లో పెద్ద ఉత్సవం చెయ్యలేదు. కార్యాలయ మహిళా కార్మికులు మరియు వారి కుటుంబాలను ఆహ్వానించాను. ఆవరణలో పిల్లలు రంగోలి వేశారు. వంటగదిలో రాజస్థాన్ మరియు ఉత్తర భారత్ వేర్వేరు వంటకాలు తయారయ్యాయి. హాజీ సలీం తన కుటుంబంతో వచ్చారు. ఫరా, రాఘవ్ మరియు కంపెనీ ఉద్యోగులు కూడా హాజరయ్యారు. లక్ష్మీ పూజ సమయంలో నేను ప్రధాన దీపం వెలిగించాను. నా దగ్గర ఏ భర్త నిలబడిలేడు. నా విజయాలకు తన పేరు పెట్టేవాడు. ఏ అత్తలేదు. అతిథుల ముందు నన్ను చిన్నగా చూపించేది. అయినా ఇల్లు ఖాళీగా అనిపించలేదు. అది ప్రజల నవ్వులు మరియు ఆ సంబంధాలతో నిండి ఉంది. హక్కు కాకుండా గౌరవం వదిలేవి. పూజ తర్వాత నేను కొంతసేపు బాల్కనీలో నిలబడి ఉన్నాను. జైపూర్ రాత్రి అసంఖ్యాక దీపాలతో మెరుస్తోంది. దూరంగా పటాకుల శబ్దాలు వస్తున్నాయి. నా లోపల విజయ ఉద్రేకం లేదు. గత సంవత్సరాల ఆ తీవ్ర కోపం కూడా లేదు. నాకు కేవలం ప్రశాంతత అనుభవమైంది. నేను అర్థం చేసుకున్నాను, కుటుంబం కాపాడటమంటే ప్రతి అన్యాయం భరించడం కాదు. వివాహంలో సమర్పణ అవసరం, కానీ సమర్పణ అప్పుడే అందంగా ఉంటుంది, ఇరువైపులా గౌరవం ఉన్నప్పుడు. ఏ త్యాగాన్ని ఒక వ్యక్తి మరొకరిని బలహీనపరచడానికి ఉపయోగిస్తాడో అది ప్రేమ కాదు, దోపిడీ అవుతుంది. సరిహద్దులు గీయడం నిర్దయ కాదు. కొన్నిసార్లు అదే సంబంధాలకు వాటి నిజమైన బాధ్యత చూపిస్తుంది. క్షమాపణ కూడా మర్చిపోవడం కాదు. క్షమాపణ అంటే కేవలం ఇంతే కావచ్చు, మనం మరొకరి నేరాన్ని మన భవిష్యత్తు శాశ్వత విషంగా మారకుండా నిరోధించడం. నేను 6 సంవత్సరాలు నా పేరు, నా సామర్థ్యం మరియు నా స్వరాన్ని భర్త ప్రతిష్ఠ కోసం దాచాను. చివరకు నాకు ఏ సింహాసనం, ప్రతీకారం లేదా బహిరంగ విజయం అవసరం లేదు. నాకు కేవలం నా జీవితంలో నా స్థానం తిరిగి కావాలి. ఈసారి ఆ స్థానం ఎవరూ నాకు దయతో ఇవ్వలేదు. స్నేహితులారా, కథ మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చెయ్యండి.